చేస్తున్నాం. Yesterday, those of you who were here, we were seeing some of the latest developments that are taking place across the world in relation to the second coming of Christ. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్పుల గురించి కొన్ని చూస్తూ వచ్చాం. నిన్నటి దినం వచ్చినటువంటి వారికి మీరు ఈ సంగతులన్నీ పరిచయం. And all of those already they are prophesied by the prophets of the world. గతంలో ఉన్నటువంటి ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు అవన్నీ ఆ సంగతులు. And today what is going in the country Israel, it is like a compass and it will be showing the nearness of the coming of Christ. ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్నటువంటి ఈ సంగతులన్నీ కూడా ఒక దిక్సూచి లాగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉందని దానికే గురిపెట్టి చూపిస్తూ ఉన్నాయి. And today we are not going to see anything about prophetically. ఈ దినం ప్రవచనాత్మక సంగతులు ఏవి మనం చూడడం లేదు. Because the elderly people, they are little bit discouraged. ఎందుకంటే పెద్ద వయసులో ఉన్నటువంటి వారు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. Because they do not know much about the international the countries and the tribes and all those people. అంతర్జాతీయంగా జరిగేటటువంటి సంగతులు, ఆ యొక్క తెగలు, ఆ యొక్క విషయాలు, ఇవన్నీ ఆ ప్రజల గురించి వారికి పెద్ద వయసు వారికి అంతగా పరిచయం లేదు. So now in general we are going to speak today. ఈ దినాన కొంచెం అందరికీ తెలిసినటువంటి సాధారణమైనటువంటి విధానంలో కొంత చూసుకుందాం. Matthew's Gospel chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం. Matthew 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం. These are all well known portions. ఇవన్నీ కూడా మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగాలే. And from 18 to 20, 18 నుంచి 20 వరకు, the last chapter of Matthew and the last 3 verses. మత్తయి సువార్త చివరి అధ్యాయము చివరి 3 వచనాలు. Brother will read. తెలుగులో నేను చదువుతాను, గమనించండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Before the ascension of Lord Jesus Christ, he is giving a great commission to his disciples. యేసుక్రీస్తు ప్రభు భూలోకం నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళేదానికంటే ముందు తన యొక్క శిష్యులకి గొప్ప బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. What is that? ఏంటా సంగతి? Go ye into all the world and preach the gospel. మీరు సర్వలోకంలోని సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి. Actually, at the exact time of ascension, we know what has happened in Acts 1:8. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యేటటువంటి సమయంలో ఖచ్చితంగా ఏం జరిగిందనే సంగతి మనం ఎరుగుదాము. Exactly at the time of his ascension. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై పైకి వెళ్ళేటటువంటి సమయంలో and 1:8. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. Ye are my witnesses. మీరు నా సాక్షులు. And the sequence is also mentioned there. అక్కడ ఉన్నటువంటి ఆ వరుస క్రమం కూడా అక్కడ నమోదు చేయబడింది. First in Jerusalem, మొదట యెరూషలేములో, then in Judea, తర్వాత యూదయలో, then in Samaria, తర్వాత సమరయలో, then in the uttermost parts of the world. తర్వాత భూదిగంతముల వరకు. You are my witnesses. మీరు నా సాక్షులు. Even in the Old Testament through prophet Isaiah, the Lord is speaking in Isaiah 43 verse 10. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనంలో కూడా పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. Isaiah 43:10. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకున్న నా సేవకుడగు నాకు సాక్షులు. You are my witnesses. మీరు నాకు సాక్షులు. So both in the Old Testament and also in the New Testament, the greatest responsibility you and I have to shoulder as the children of God is we must be witnessing for the Lord. పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా దేవుని ప్రజలుగా నీకు నాకు నీ భుజస్కంధాల మీద నా భుజస్కంధాల మీద మోపబడినటువంటి గొప్ప బాధ్యత ఏంటంటే గురుతరమైనటువంటి బాధ్యత ఆయన సాక్షులుగా ఉండడం. Yes. So before we see something about how we can be the witnesses of the Lord, we will look unto the Lord in prayer. ఏ విధంగా ప్రభు సాక్షులుగా ఉంటాము అనే సంగతి చూడడానికంటే ముందు ప్రభు సహాయం కొరకే ప్రార్థనలో ప్రభు చూద్దాం. When I see these young faces, my heart is filled with joy, both the sides.
ఈ ఇరువైపులో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు యవనస్తులను చూసినప్పుడు నా హృదయం సంతోషంతో నిండిపోయింది. Not because of your fair and lovely. అంటే మీరేదో ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నారని దాన్ని బట్టి కాదు. No, your faces are so bright, not me. God is having so many hopes on you. మీ ముఖములు ఎంతో వెలిగిపోతూ ఉన్నాయి, నేను కాదు, దేవుడు మీ మీద ఎన్నో గొప్ప ఆశలు పెట్టుకున్నాడు. God is having so many hopes on you, you know it? దేవుడు మీ మీద ఎన్నో గొప్ప ఆశలు పెట్టుకోండి, ఆ సంగతి మీరు ఎరుగుదురా? Yeah, yesterday I was sharing with you. నిన్నటి దినాన్ని మీతో పంచుకుంటూ వచ్చాను. If at all the coming of the Lord Jesus Christ is tarries further, యేసుక్రీస్తు ప్రభు రాకడ ఇంకా కొంచెం ఆలస్యం అయితే, you are going to be the pillars in the coming generation. రాబోయేటటువంటి తరాల్లో మీరు స్తంభాలుగా ఉండబోతున్నారు. One after another we are leaving. ఒకరి తర్వాత ఒకరు మేము వెళ్ళిపోతూ ఉన్నాం. We are more near to the tomb than to our mother's womb. మేము మా తల్లి గర్భం కంటే ఎక్కువగా మేము ఈ యొక్క సమాధికి దగ్గరగా ఉన్నాం. మేము భూగర్భానికి దగ్గరగా ఉన్నాం. So you are not like that. మీరు ఆ విధంగా కాదు. If the coming of the Lord tarries, both the boys and girls, you must be the witnesses for the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యం అయితే యవన సహోదరులు సహోదరులు మీరు ప్రభువుకు సాక్షులుగా మీరు ఉండబోతున్నారు. So as I am sharing this message, the heaven is looking at your faces much more at your hearts. నేను ఈ వర్తమానాన్ని పంచుకుంటుండగా పరలోకం మీ హృదయానికంటే ఎక్కువగా మీ ముఖాలను చూస్తూ ఉంది. ముఖానికన్నా ఎక్కువగా హృదయాన్ని, క్షమించండి, ముఖానికంటే ఎక్కువగా మీ హృదయాన్ని చూస్తూ ఉన్నారు పరలోకం నుంచి. అన్న వారం తర్వాత వచ్చాడు, ముఖం చూస్తున్నాడు అక్కదే, అంచేతన ముఖమే గుర్తొస్తుంది. Isn't it? So the Lord is looking at your hearts more than your faces, your attitude, your decisions this morning. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క వైఖరి, నువ్వు తీసుకునేటటువంటి తీర్మానాలు ఎట్లున్నాయని చెప్పి ప్రభు మీ ముఖానికంటే ఎక్కువగా మీ హృదయాలను చూస్తున్నాడు. So very carefully hear the word of God. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. God has given you birth, thus far He has brought you safe and sound and hale and healthy, and you must respond in the proper way to the Lord. దేవుడు నీకు ఈ భూమి మీద జన్మనిచ్చాడు, ఇంతవరకు సుఖంగా సౌఖ్యంగా ఆరోగ్యవంతంగా నిన్ను ఉంచాడు. దానికి సరైనటువంటి విధానంలో నువ్వు ప్రభుకు ప్రతిస్పందించాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank Thee for these 3 days of meetings in this place. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ స్థలంలో 3 దినాలు కూడికలు కలిగి ఉండడానికి నువ్వు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. Unworthy, unprofitable, weak as we are, both of us, we are standing before Thy precious people. నీ ప్రశస్తమైనటువంటి ప్రజల ముందు నిలబడినటువంటి మేమిరువురు ప్రభువా ఎంతో బలహీనలము, ఎంతో అయోగ్యులం ప్రభువా. You are having wonderful hopes, wonderful plans, anticipation, O Lord, towards these young people. ఈ యవనస్తుల పట్ల నీవు అద్భుతమైనటువంటి ప్రణాళికలు, అద్భుతమైనటువంటి ఆశలు నువ్వు కలిగి ఉన్నావు ప్రభువా. O Lord, enable every one of us to hear Thy still small voice. నీ మెల్లనైన మధురమైనటువంటి స్వరాన్ని వినడానికి ప్రతి ఒక్కరికి మీరే మాకు సహాయం చేయండి. Put the right word in our mouth, both in English and Telugu. ఇంగ్లీష్లోను తెలుగు తర్జుమాలను సరైనటువంటి మాటలు మా నోట ఉంచండి ప్రభువా. We are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి We తీసుకొస్తున్నాం. are claiming Thy promises for this ministry. ఈ పరిచర్య కొరకు నీ వాగ్దానాలు మేము చేపడుతున్నాం. Expecting great things in Jesus' precious name we pray. నీ నుంచి గొప్ప సంగతులు ఆశిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. As we go through the word of God, the Lord calls the born again children with various names. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటుండగా తిరిగి జన్మించినటువంటి ప్రజల్ని వేరు వేరు పేర్లతో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. The Lord says, I am the shepherd and you are the sheep. ప్రభు అంటాడు కదా, నేను కాపరిని మీరు గొర్రెలు అంటాడు. Why he is comparing with such things? ఎందుకు ఆ సంగతులతో ప్రభు పోలుస్తున్నాడు? The Lord is expressing his intimate, the deep desire to have intimate relationship with us. దేవుడు తనకున్నటువంటి ప్రగాఢమైన కోరిక ఏంటంటే నీతో నాతో అత్యంత సన్నిహితమైనటువంటి సమీపమైనటువంటి సంబంధం కలిగి ఉండాలని. You must be seeing the shepherds in the fields. మీరు పొలాల్లో ఈ గొర్రెల కాపరులను మీరు చూస్తుంటారు. They will be leaving their families and they will be spending their time with the flocks. వారి కుటుంబాల్ని వారు విడిచిపెట్టి వారి మందలతో వారి సమయాలు గడుపుతుంటారు. Even at the time of the birth of Lord Jesus Christ, we can see some shepherds in the fields of Bethlehem. They left their families, they are spending their time with the sheep. యేసుక్రీస్తు ప్రభు జనన సమయంలో కూడా బెత్లెహేం గ్రామంలో ఉన్నటువంటి పొలాల్లో మనం చూస్తాం కొంతమంది గొర్రెల కాపర్లు వారి కుటుంబాలను విడిచిపెట్టి మందలతో సమయాన్ని గడుపుతున్నారు. When the Lord is telling that I am the shepherd and you are the sheep, the Lord is telling, I want to leave my family, that is heaven, and I want to dwell with you. యేసుక్రీస్తు ప్రభు నేను కాపరిని మీరు గొర్రెలని చెప్తుంటే దాని అర్థం ఏంటంటే నా కుటుంబమైనటువంటి పరలోకాన్ని నేను విడిచిపెట్టి మీతో సహవాసం చేయడానికి, మీతో నివాసం ఉండడానికి మీ దగ్గరికి వచ్చానని. He is expressing his desire to have very close
very intimate relationship with you and me. నీతో నాతో ఎంతో అత్యంత సమీపమైనటువంటి సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలనేటువంటి ఆశను తెలియజేస్తున్నాడు. I am the sheep and you are the I am the shepherd and you are the sheep. నేను కాపరిని మీరు గొర్రెలు అంటాడు. And another comparison, మరొక పోలిక, I am the vine and you are the branches. నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు అంటాడు. What does it mean? దాని అర్థం An ఏంటి? inseparable relationship. అంటే ఏ మాత్రము విడదీయనటువంటి సంబంధం. If the branch is taken away from the vine, the branch cannot survive. ఈ యొక్క తీగని ద్రాక్షవల్లిలో నుంచి వేరు చేసేస్తే ఆ తీగ ఎండిపోతుంది. And no use at all, it will die. ఏ మాత్రం ఉపయోగం లేదు, ఇంకా చచ్చిపోతుంది. So we have to maintain inseparable relationship. ఏ మాత్రము వేరు చేయబడినటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యం. For its growth, for its flourishing, for its fruitfulness, the branch must abide in the vine and it has to take the sap from the vine and it can survive. ఆ తీగ అనేటటువంటిది ఎదగాలన్నా ఫలించాలన్నా ఇంకా అభివృద్ధి చెందాలన్నా కూడా ఆ ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉండాలి. ద్రాక్షవల్లిలో వచ్చేటటువంటి సారాన్ని అది పీల్చుకుంటూ ఉండాలి. And not only that, అంత మాత్రమే కాదు, another simile the Lord says, మరొక అటువంటి పోలిక ఇంకొకటి, I am the chief cornerstone and you are the lively stones. మీరు సజీవమైనటువంటి రాళ్ళు, నేను ముఖ్యమైనటువంటి మూలరాయి That అంటాడు is ప్రభు. also once again an inseparable relationship. అది కూడా ఏ మాత్రం విభాగించలేనటువంటి వేరు చేయలేనటువంటి సంబంధం, అది కూడా. Another thing, ఇంకొక పోలిక చెప్పండి, I am the head and you are the body. నేను శిరస్సు మీరు మిగిలినటువంటి శరీరం అంటాడు. In other words, without the body there is no head and without the head there is no body. అంటే శరీరం లేకుండా శిరస్సు లేదు, శిరస్సు లేకుండా శరీరం లేదని దాని అర్థం. What a wonderful comparisons the Lord is mentioning in the word of God. దేవుని వాక్యంలో ప్రభు ఎంత అద్భుతమైనటువంటి విధానంలో పోలిక చేస్తూ And ఉన్నాడు. all these comparisons, when we meditate, they speak of the desire of the Lord to be close to us. ఈ పోలికలన్నింటి మనము ధ్యానం చేస్తూ ఉంటుండగా దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక మనతో కలిసి నివాసం చేయాలనే కోరిక. At the same time, అదే the సమయంలో Lord is giving us some work also. అదే సమయంలో దేవుడు మనకి కొంత పని కూడా అప్పగిస్తున్నాడు. If you read the Bible in the Old Testament, the Lord says, you are my hunters. యేసుక్రీస్తు దేవుడు అంటాడు కదా పాత నిబంధనలో, మీరు నాకు వేటగాళ్ళు. You have to hunt and you have to bring the people unto me. మీరు వేటాడి ప్రజలను నా దగ్గరికి మీరు తీసుకురావాలి. Not only you are my hunters, you are my arrows. 49:2 of Isaiah. యెషయా గ్రంథము 49:2 రాయబడింది కదా, మీరు నా కొరకు వేటగాళ్ళు మాత్రమే కాదు, మీరు బాణములు అంటాడు. And you are my ambassadors. మీరు నా రాయబారులు అంటాడు. In other words, you are the representative of heaven on the earth for few days. కొన్ని దినముల కొరకు మీరు ఈ భూమి మీద పరలోకంలో నా ప్రతినిధులుగా మీరు ఉంటారంటాడు. We are the people of God. మనము దేవుని ప్రజలం. When you are born again, you are a heavenly being. నీవు తిరిగి జన్మించిన తర్వాత నీవు పర సంబంధమైన వ్యక్తివి. But why immediately God is not taking to you to heaven? ఎందుకు వెంటనే నిన్ను దేవుడు పరలోకానికి Why తీసుకెళ్ళట్లేదు? God is keeping you in this world? ఎందుకు దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచాడు? You are an ambassador of heaven. నీవు పరలోకానికి ప్రతినిధి, నువ్వు రాయబారివి. We all know in this world, in so many countries, the foreign ambassadors will be there. ఈ లోకంలో వేరు వేరు దేశాల నుంచి విదేశాలకు చెందిన రాయబారులు ఉంటారు. ఆ సంగతి మనం ఎరుగుదాం. If you go to Delhi, from all the other countries, nearly 150 countries, the ambassadors are there in Delhi. మీరు ఢిల్లీకి వెళ్ళి చూసినట్లయితే వేరే దేశాల నుంచి దాదాపు 150 దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు, రాయబారులు అక్కడ ఉంటారు. And like that, our people also will go to different countries as ambassadors. We all know Indian foreign service, IFS. మనకందరికీ తెలుసు కదా, మన దేశంలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా వేరు వేరు దేశాలకు వెళ్ళి ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో ఎంపిక చేయబడిన వాళ్ళు భారతదేశ రాయబారులుగా ఉంటారు. And they will be representing our country in those countries. ఆ దేశాల్లో మన దేశానికి ప్రతినిధులుగా వాళ్ళు ఉంటారు. And they will be talking about our country in that country. మన దేశం గురించి వాళ్ళు ఆ దేశంలో ఉండి మన దేశం గురించి So after మాట్లాడుతుంటారు. you are born again, you are an ambassador of heaven on the earth. నీవు తిరిగి జన్మించిన తర్వాత భూమి మీద పరలోకానికి ప్రతినిధి నువ్వు. And you have to talk about the heavenly things. నీవు పరలోక సంగతులను మాట్లాడాలి. You have to talk about your country to the people of this world. ఈ లోకంలో ఉండేటటువంటి వారికి నీ దేశం గురించి నువ్వు మాట్లాడాలి. So you are an ambassador. నీవు రాయబారివి నువ్వు. That is one work God gives to you and to me. నీకు నాకు దేవుడు ఇచ్చిన ఒక పని. Not only we are ambassadors, I think Ezekiel says that you are watchmen in chapter 3. ఈ ఎజెకియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనము రాయబారులు మాత్రమే కాదు, మనం కావలివారం అంటాడు ఆయన. What is the work of the watchman? కావలివాని యొక్క పని ఏంటి? కావలోడు ఏం చేస్తాడు? కావలోడు ఏం చేస్తాడు చెప్పండి? వాచ్మెన్ ఏం చేస్తాడు? వాచ్మెన్ ఏం చేస్తాడు? ఎవరికి? Watchman will be awake when everybody is sleeping, isn't it? ఈ కావలివాడు ఏం చేస్తా అంటే అందరూ నిద్రపోతుండగా ఆయన మేల్కొని ఉంటాడు, అవునా కదా? Not only that, అంత మాత్రమే కాదు, when he sees the danger, immediately he will alarm all the people.
ఏదైనా ప్రమాదం ఉంది అనేటటువంటి దాన్ని ఆయన గ్రహించిన వెంటనే కూడా వేరే వాళ్ళందరినీ కూడా మేల్కొల్పుతాడు. So in the darkness what is happening, he will carefully observe and he will be communicating to the owners of the house. ఆయన చీకట్లో ఏం జరుగుతుందో చాలా నిశ్చితంగా పరిశీలించి పరీక్షించి చూసి వెంటనే ఆ సంగతిని ఆ ఇంటి యజమానులకు Oh, if తెలియజేస్తాడు. a danger is there, immediately he will alert the people. ఏదైనా ప్రమాదం ఉందంటే వెంటనే ప్రజలను మేల్కొల్పుతాడు. That is the work of a watchman. కావాలి వాని పని అది. Now today the whole world is in darkness. ఈ దినాన లోకం అంతా కూడా చీకట్లో ఉంది. Yeah, the world is in spiritual pitch darkness. ఈ లోకము ఆత్మీయమైనటువంటి కటిక చీకట్లో అంధకారంలో ఉంది. But as the watchman of God, what you have to do? అయితే దేవునికి కావలవాడిగా నువ్వేం చేయాలి? What is happening in the darkness you have to visualize, you have to see and alert the people who are sleeping. ఈ ఈ విధంగా చీకట్లో ఏం జరుగుతుందో ఆ సంగతులన్నీ నువ్వు చూసి గ్రహించి ఎవరైతే నిద్రపోతున్నారో వారిని మేల్కొల్పు. Yesterday we were seeing the same thing, what is happening at the international level. Many people of the world, they may not be knowing, but we have to alert them. నిన్నటి దినాన మనం చూసాం అంతర్జాతీయంగా ఏ సంగతులు జరుగుతున్నాయని. లోకంలో చాలా మందికి ఈ సంగతులు తెలియదు. నువ్వు తెలుసుకొని వారిని మేల్కొల్పు. And this is another job God has given to us, watchmen. మరొక పని దేవుడు నీకు నాకు అప్పగించబడిన పని కావలివాడు. And another thing, just now we have read, ఇంకొక సంగతి ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, you are my witnesses. మీరు నా సాక్షులు. Both in Matthew last chapter, Acts first chapter, Isaiah 43rd chapter, in so many other places we can see, as born again children of God, we are the witnesses of God. మనం చదువుతూ వచ్చాం కదా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి 3 వచనంలో, తర్వాత చూస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, తర్వాత యెషయా గ్రంథంలో చూస్తే నా సాక్షులు అని రాయబడింది. If you are not witnessing for the Lord, remember that you are committing sin. నీవు సాక్షిగా నువ్వు ఉండకుండా ప్రభు గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా ఉంటే జ్ఞాపకం ఉంచుకో, నువ్వు పాపం చేస్తున్నావని. As the people of God, దేవుని ప్రజలుగా when we come around the table, ప్రభు బల్ల దగ్గరికి మనం ప్రభు బల్ల చుట్టూ చేరి every వచ్చినప్పుడు, Sunday we will be gathering. ప్రతి ఆదివారం మనం చేరి వస్తాం. When we are exhorted to examine our own lives, మన సొంత జీవితాలు పరిశీలించుకోమని చెప్పి హెచ్చరిక చేయబడినప్పుడు, and at that time we will generally examine only half part. మనము నిజానికి ఏం చేస్తాం అంటే సగం భాగం మాత్రమే మనం పరీక్షించుకుంటాం. What we will be thinking? ఏం ఆలోచిస్తుంటాం? We will be thinking about the don'ts of the Bible. అంటే బైబిల్ ఏం చేయకూడదని చెప్పిందో దాని గురించే మనం ఆలోచిస్తుంటాం. Oh, while coming to the table, బల్ల దగ్గరకు వచ్చేటటువంటి సమయంలో, I am not a liar. నేను అబద్ధికుడిని I కాదు, am not an idolater. నేను విగ్రహారాధికుడిని I am కాదు, not an adulterer. నేను వ్యభిచారిని కాదు, I am not a murderer. నేను నరహంతకుడిని కాదు, Oh, I have not said anything against anybody. నేను ఎవరి గురించి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు. So all the don'ts, what the Lord said, don't do it, don't do it, don't do it, those things only we will examine. మనం ఏం చేస్తామంటే ఏవైతే ప్రభు ఈ సంగతులు చేయొద్దు 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 అని చెప్పాడు వాటిని మాత్రం They పరీక్షించుకుంటాం. are known as the sins of omission. We should not do it, we have to omit them. మనము వాటిని ఏమంటారంటే చేయకూడనటువంటి పాపాలు, వాటిని మనం చేయకూడదు. That only we will examine. వాటిని మాత్రమే మనం పరీక్షించుకుంటాం. That is only half examination. అది కేవలం సగం భాగం మాత్రం పరీక్షించుకోవడం. Always remember, దయచేసి ఎల్లవేళ జ్ఞాపకం ఉంచుకోండి, doing what you should not do is a sin. నువ్వు ఏదైతే చేయాలనో చేయకుండా ఉండడం కూడా పాపం. What you should not do, if you do it, it is a sin. నువ్వు ఏదైతే చేయకూడదో దాన్ని చేస్తే అది పాపము. You should not lie. నువ్వు అబద్ధం చెప్పకూడదు. If you lie, it is a sin. నువ్వు ఒకవేళ అబద్ధం చెప్తే అది పాపం. So you should not do that. నువ్వు దాన్ని చేయకూడదు. So what you should not do, if you do it, it is a sin. నువ్వు ఏదైతే చేయకూడదో దాన్ని నువ్వు చేస్తే పాపం చేసినట్టు. At the same time, అదే సమయంలో what you should do, if you want to do, that is also a sin. నువ్వు ఏదైతే చేయాలనో దాన్ని చేయకుండా ఉంటే అప్పుడు నువ్వు పాపం చేసినట్టు. For example, ఉదాహరణకి, you are my witnesses. మీరు నా సాక్షులు. So if you are not witnessing to the Lord, it is equally a sin like you are lying. నువ్వు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉన్నట్లయితే అది కూడా అబద్ధం చెప్పడంతో సరి సమానంగా పాపం It చేస్తున్నట్టే. is known as sins of commission. Commission means the work given. See, if you are not doing the work what is given to you, it is equally bad doing the thing what you should not do. నీకు ఏదైతే అప్పగించబడిందో దాన్ని నువ్వు చేయకుండా ఉండడం కూడా, నువ్వు ఏదైతే చేయకూడదని చెప్పినావో దాన్ని చేస్తే వచ్చేటటువంటి పాపం తప్పుతో సరి సమానం. ఇది So many times we will not examine ourselves in that area. చాలా సందర్భాల్లో మనం ఆ విధానంలో మనల్ని మనం పరీక్షించుకోం. When we gather around the table, ప్రభు బల్ల చుట్టూ మనం చేరి we will వచ్చినప్పుడు never ask ourselves, have I witnessed to anybody? నేను ఎవరికైనా సాక్ష్యం ఇచ్చానా అని మనం Have పరీక్షించుకోం. I helped anybody in their need? ఎవరైనా అక్కర్లో ఉంటే వారి అక్కర్లో నేను సహాయం చేశానా? Am I faithful in my prayer life? నా ప్రార్థన జీవితంలో నేను నమ్మకంగా ఉంటూ Some వచ్చానా? of the things we have to do,
మనం ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని సంగతులు. What prophet Samuel is writing in 1 Samuel chapter 12 verse 23. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏమంటున్నాడు? We all know these verses. మనకందరికీ బాగా తెలిసి In detail we are going to see. మనం అన్ని సవివరంగా మనం చూడనే ఉన్నాం. 1 Samuel chapter 12 verse 23. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగును. If I want to pray for you, prophet Samuel is telling, he is not telling I am committing a mistake, it is an error, but he is using a very strong word, I am committing sin. నేను మీ కొరకు మీ నిమిత్తమే ప్రార్థన చేయకపోతే నేనేదో దోషం చేశాను, నేనేదో తప్పిదం చేశాననే మాట ఆయన వాడట్లేదు, కానీ ఎంతో తీవ్రమైనటువంటి మాట, నేను పాపం చేసిన వాడను. I am a sinner if I won't pray for you. నేను మీ నిమిత్తమై ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటాడు. అబద్ధమే ఆడక్కర్లేదు, అబద్ధమే ఆడాల్సిన అవసరం లేదు, ఎవడనో పొడి చేయక్కర్లేదు, ఎవరినో పొడి చేయాల్సిన పని లేదు. వేరే వాడి గురించి ప్రార్థన చేయకపోతే కూడా నువ్వు పాపివే విశ్వాసిగా. నీవు వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోతే కూడా నువ్వు పాపం చేసిన వ్యక్తివే, నువ్వు విశ్వాసిగా ఉన్నా కూడా. Truly every day you cannot pray for everybody. నువ్వు ప్రతిదినము నిజంగా నువ్వు అందరి గురించి ప్రార్థన చేయలేవు. Because the time may not be sufficient. ఎందుకంటే సమయం సరిపోకపోవచ్చు. At least for few people every day. కనీసం కొంతమంది కొరకైనా కనీసం రోజులో. I know some people. నాకు కొంతమంది తెలుసు. In their family prayers. వారి కుటుంబ ప్రార్థనలో. Or in their own prayers. వారి సొంత ప్రార్థనలో. Personal prayers. వ్యక్తిగత ప్రార్థనలో. They will pray only for their family. వారి కుటుంబం కొరకు మాత్రం ప్రార్థన చేస్తారు. ఓ ప్రభువా, నాకు సహాయపడు, మా ఆయన బీపీలో సహాయపడు, మా ఆయనకి బీపీలో మా సహాయం, పిల్ల పెళ్లి సహాయపడు, మా అమ్మాయికి వివాహం, మా అబ్బాయి ఉద్యోగం సహాయపడు, మా అబ్బాయికి ఉద్యోగం సహాయం. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాను తండ్రి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం నీ తండ్రి. ఇంటి గురించే ప్రార్థన చేస్తున్నావు కనుక నీ ఇంటి పైకప్పు కూడా పైకెళ్ళదు. నీ ఇంటి గురించే ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఇంటి పైకప్పు నుంచి కూడా There is nothing wrong to pray for yourself. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడంలో తప్పు లేదు. I pray for myself. నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను. But at the same time, as a child of God, your prayer circle is a bigger circle. నీవు దేవుని బిడ్డగా నీ ప్రార్థన వలయం అనేది చాలా పెద్దదిగా నీది ఉండాలి. You have to pray for the house of faith. నీవు విశ్వాస గృహం గురించి ప్రార్థన చేయాలి. So if you won't pray, it is a sin. నీవు ప్రార్థన చేయకపోతే నువ్వు పాపం చేసినవాడు. In 1 Samuel 15th chapter, మొదటి సమూయేలు 15వ అధ్యాయం, and Samuel is telling to Saul, సమూయేలు సౌలుతో అంటాడు కదా, in verse 23, 23వ వచనంలో అంటాడు, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము, rebellion. తిరుగుబాటు చేయుట అనేది పాపముతో సమానం. That is not obeying the word of God is equal to rebellion to God, and it is a sin. దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా తిరుగుబాటు చేయడం అనేది పాపంతో సమానం. God says you go to Nineveh but you are going to Tarshish, it is a sin. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటున్నాడు నిన్ను, నీవు తర్షీష్కు వెళ్తున్నావు, నువ్వు అది పాపం చేసినట్టు. Many times we do like that. చాలా సందర్భాల్లో మనం అట్లే చేస్తాం. God is asking you to marry one person and you have settled for another person, it is a sin. దేవుడు నిన్ను ఒక వ్యక్తిని వివాహం చేసుకోమంటుంటే నువ్వు వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలని తీర్మానం చేసుకుంటున్నావు, అది పాపం. And see what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Yes, you will be considered as a rebellious person. నీవు తిరుగుబాటు చేసిన వ్యక్తిగా నువ్వు ఎంచబడతావు. Because you are not obeying the will of your father. ఎందుకంటే నీవు విధేయత చూపించట్లేదు, నీ పరలోక తండ్రి యొక్క చిత్తానికి విధేయత చూపించట్లేదు. Young people, we must be very careful. యవనస్తులుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Rebellion is a sin. తిరుగుబాటు చేయుట పాపము. In the book of Deuteronomy, ద్వితీయోపదేశకాండము chapter 24, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం, and verse 14, 24వ అధ్యాయం 14వ వచనం. And what serious words are used here? ఎంత తీవ్రమైనటువంటి మాటలు అక్కడ రాయబడినాయి చూడండి. నీ సహోదరులనేమి, నీ దేశమందలి నీ గ్రామంలో ఉన్న పరదేశులనేమి, దీన దరిద్రులైన కూలి వారిని బాధింపకూడదు, ఏ నాటి కూలి ఆనాడు ఇయ్యవలెను. సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇయ్యవలెను, వాడు బీదవాడు గనక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. అది నీకు పొరపాటునని లేదు, పొరపాటని లేదు, తప్పగునని లేదు. God is using the word పాపమగును. పాపమగును అనే మాటను దేవుడు వాడుతున్నాడు ఇక్కడ. A poor man is there. ఒక బీదవాడు ఉన్నాడు అక్కడ. And he is living on his wages. ఆ యొక్క కూలి మీద ఆధారపడి బతుకుతున్నాడు. If you won't give the wages, he is not having food. నీవు జీతం ఇకపోతే, కూలి ఇకపోతే ఆయనకి భోజనం ఉండదు. తెలుగులో ఒక సామెత ఉంది. రెక్కాడితేనే గాని డొక్కాడదని. ఇప్పుడు వీళ్ళ ఇంగ్లీష్ మీడియం వీళ్ళంతా రెక్కాడితే కానీ డొక్కాడదు. దట్ ఈస్ ద థింగ్, ఇస్ ఇట్?
That is English. So, unless you give the wages, he cannot have food. నీవు కూలి ఇవ్వకపోతే వారిని భోజనం చేయలేడు ఆయన. But you are a rich man. నువ్వు ధనవంతుడు, He is a poor man. ఆయన పేదవాడు. And he cannot demand you because you are an influential man. నువ్వు ఎంతో పరపతి కలిగిన వ్యక్తి కాబట్టి నిన్న ఆయన అధికారంతో అడగలేడు గట్టిగా. And weeping, tears in his heart, he will go away if you won't give. నీవు ఒకవేళ ఈకపోతే హృదయంలో ఎంతో బాధతో కన్నీటితో వెళ్ళిపోతాడు. And to whom he will tell? ఎవరికి చెప్పుకుంటాడు? దిక్కులేని వారికి దిక్కులేని వారికి ఎవరు? దేవుడే దిక్కు. He will tell to God. దేవుడికి చెప్తాడు ఆయన. Oh Lord, ఓ ప్రభువా, oh touch my owner. ఓ నా యజమానిని దర్శించు. He is not compassionate. ఆయన దయగలిగిన వాడు He కాదు. is not giving me wages. నాకు కూలి ఇవ్వట్లేదు. Today I am not having food, my children are not having ఈ food. రోజుకి నాకు భోజనం లేదు, నా పిల్లలకు భోజనం లేదు. Then he cries unto the Lord, and it is written, God will treat it as a sin. అక్కడ రాయబడింది కదా, ఆయన ఆ విధంగా మొరపెట్టినప్పుడు దేవుడు దాన్ని పాపంతో సమానంగా ఇస్తున్నాడు. Many times we are not bothered about these things. మనం ఈ సంగతుల గురించి చాలా సార్లు పట్టింపు కలిగి Oh, ఉన్నాం. I am not an idolater, I am not an adulterer, I am not a murderer, I have not lied. We are satisfied. మనం ఏం చేస్తుంటాం? నేను అబద్ధికుని కాదు, నేను విగ్రహారాధికుని కాదు, నేను నరహంతకుని కాదు, నేను వ్యభిచారిని కాదు. దీంతో మనం సంతృప్తి చెందుతుంటాం. It should not be like that. ఆ విధంగా ఉండకూడదు. So withholding the wages to a servant is a sin. కూలివాడికి ఇవ్వాల్సినటువంటి కూలి బిగబట్టి ఉండడం పాపం. And also if you read 23rd chapter of Deuteronomy, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం మీరు చదివితే, and in verse 21, 23వ అధ్యాయం you see many times we are not bothered about these things what God asked us to do. దేవుడు మనల్ని ఏదైతే చేయమని చెప్పాడు ఈ సంగతులు మనం అంత పట్టింపు కలిగి ఉండం. And these are known as the sins of commission. What you have to do, you are not doing. మనం ఏదైతే చేయాలనో చేయకుండా పోవడం ఈ తప్పిదాలు ఇవి, ఈ పాపాలు, పాపాలు. ఈ పాపములు. 23rd, 21. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత, నీ దేవుడైన యెహోవాకు ఏదైనా మొక్కుకుంటే, ఏదైనా నువ్వు దేవుడైన యెహోవాకు మొక్కుకుంటే ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. మొక్కుబడి చెల్లించేదానికి డోంట్ డిలే, తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. నువ్వు తడవు చేస్తే ఎలాగోలాగుని రాబట్టుకుంటాడు దేవుడు. అది నీకు పాపమగును. కానీ నీకు మిగిలేదేంటి? నీకు మిగిలేదేంటి? పాపం. అర్థమైందా? సపోజ్ యు మే టేక్ ఎ వావ్. నీవేదన్నా ఒక మొక్కుబడి అనుకున్నావు అనుకోండి, ఇన్ యువర్ టైమ్ ఆఫ్ ట్రబుల్, నువ్వు ఆపదలో కష్టంలో ఉన్నప్పుడు, ప్రభువా నన్ను గట్టెక్కిస్తే చాలు, ప్రభువా నువ్వు నన్ను గట్టెక్కిస్తే, ఇఫ్ ఐ పాస్ ఇంటర్మీడియట్, నేను ఇంటర్మీడియట్ ఒకవేళ పాస్ అయితే, ఓ లార్డ్, ఓ ప్రభువా, yes I will give that, నేను అది ఇస్తాను, I will give this, నేను ఇది ఇస్తాను, or I will come to the house of God regularly, నేను దేవుని మందిరానికి క్రమంగా వస్తాను. oh Lord, if you give me a wife or husband, a spouse, నాకు జీవిత భాగస్వామిని భార్యని లేదా భర్తని ఇస్తే, I will do like this, నేను ఈ విధంగా చేస్తాను. if you give me job, నీవు నాకు ఉద్యోగం ఇస్తే, if you give me promotion, నీవు నాకు పదోన్నతి ఇస్తే, many people they will make vows in the time of their need. వారు అక్కర్లో ఉన్నప్పుడు అనేక మంది మొక్కుబడులు చేస్తామని చెప్పి తీర్మానం చేసుకుంటారు. But after the need is met with, అయితే అవసరం తీరిపోయిన తర్వాత many times they will not pay the vows to God. అయితే ఆ మొక్కుబడిని చెల్లించరు. ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తారు కానీ దేవుడిని మర్చిపోతారు. ఫ్రెండ్స్ కు మాత్రం పార్టీ ఇస్తారు, దేవుడిని మర్చిపోతారు. వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్, యు నో, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? సీరియస్ గా వినండి, ఇది చాలా తీవ్రంగా వినండి ఈ సంగతి. నువ్వు ఏదైతే మొక్కుకున్నావో దానిని నేను రాబడతాను, వదలను. నువ్వు ఏదైతే మొక్కున్నావో దాన్ని నేను విడిచిపెట్టి నేను రాబడతాను. వడ్డీతో రాబడతాడు, రేపొద్దున కాలు ఇరగొడతాడు, దీంతో పాటు చేసి రాబడతాడు. కాలు ఇరగొట్టి వడ్డీతో సహా ఆయన రాబడతాడు. ఎందుకు కాలు ఇరిగింది? ఎందుకు కాలు ఇరిగింది? నాట్ బికాస్ for some other reason, వేరే కారణం ఏదో కాదు. you have vowed and you have not paid the vow, you have forgotten. నీవు మొక్కుబడి చెల్లిస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నావు, చెల్లించలేదు, అది కారణం. I will require it from him. నీ దగ్గర నుంచి నేను దాన్ని రాబడతాను. అది పోగా నీకు మిగిలేదేటి? నీకు మిగిలేదు ఇది పాపమగును, ఇది పాపమగును. కాబట్టి వెంటనే ఇచ్చేయటం మంచిది, వెంటనే ఇచ్చివేయడం, చెల్లించడం మంచిది. లేకపోతే మొక్కుకోకుండా ఉండటం మంచిది. లేకపోతే మొక్కుకోకుండా తీర్మానం చేసుకోవడం మంచిది. మొక్కుకోకుండా ఉండటం మంచిది. తీర్మానం అంటే మళ్ళీ లైఫ్ లాంగ్. సో మొక్కుకోకుండా ఉండటం మంచిది, మొక్కుకోకుండా ఉండడం మంచిది. సో ఇఫ్ ఎట్ ఆల్ యు హావ్ టేకెన్ ఎ వౌ, యు హావ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఇఫ్ యు వోంట్ ఫుల్ఫిల్ ఇట్, God will somehow take it from you, but it will be sin unto you. How many times we are thinking about this? మనం ఎన్నిసార్లు దీని గురించి ఆలోచిస్తాం చెప్పండి. మనం మొక్కుబడి చేసుకుంటాం, మొక్కుబడి చెల్లించడానికి తడవ చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేస్తే దేవుడు రాబట్టుకుంటాడు, అయితే మనకు అది పాపమగం.
Very sad thing. చాలా విషాదమైన సంగతి. నీకు ఉన్నది పోతుంది. నీకు ఉన్నది పోతుంది. Not only that. అంత మాత్రమే కాదు. You will be considered as a sinner. నీవు పాపిగా పరిగణించబడతావు. You must be very, as children of God, we must be careful about these things also, the sins of commission. దేవుని పిల్లలుగా మనము చేయాల్సినవి చేయకుండా ఏదైతే చేయాలనో వాటిని చేయకుండా ఉండడం పాపం, అది జాగ్రత్తగా ఉండాలి మనం. And even in James 4:17. యాకోబు 4:17 కూడా రాయబడింది. James 4:17. యాకోబు పత్రిక 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును. ఏం మిగులుద్దంట? ఏం మిగులుతుందంట? You know how to do good. ఏ విధంగా మేలు చేయాలో నీకు తెలుసు. But అయితే if you want to do that good, God is telling it will be considered as a sin against you. అది నువ్వు చేయాల్సింది మేలు చేయకుండా ఉన్నట్లయితే అది నీకు పాపం అవుతుందని దేవుడు పరిగణిస్తున్నాడు. You know somebody is in need. ఎవరు అక్కర్లో ఉన్నారని నువ్వు ఎరుగదు. And you are able to help that person. నీవు ఆ వ్యక్తికి సహాయం చేయగలవు కూడా. Especially the house of faith. మరి ముఖ్యంగా విశ్వాస గృహానికి చెందిన వారికి. Yes, I tell very clearly. నేను చాలా స్పష్టంగా చెప్తాను. అన్న నీళ్ళు తాగిన తర్వాత చెప్తాను. తాగేసి. సో ఇంకో బాటిల్ పెట్టబాయ్, అదైపోయింది. రైట్. సో దిస్ డూయింగ్ గుడ్, మేలు చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డూయింగ్ గుడ్? యూ మస్ట్ హ్యావ్ దట్ డిసర్న్మెంట్. మేలు చేయడం ఏంటనేది ఆ విచక్షణ జ్ఞానం మీరు కలిగి ఉండాలి. ఐ నో సమ్ ఆఫ్ ద క్రిస్టియన్స్. నాకు కొంతమంది క్రైస్తవులు తెలుసు. దో దే ఆర్ క్రిస్టియన్స్, దే ఆర్ వెరీ గ్రీడీ. వారు క్రైస్తవులు అయినప్పుడు కూడా ఎంతో అత్యాశ కలిగి ఉంటారు. ఆల్వేస్ సెల్ఫిష్. వాళ్ళు ఎంతో స్వార్థపరులు ఎల్లప్పుడు. వాట్ దే విల్ డూ? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యు ఆర్ హ్యావింగ్ ఏ కార్. నీకు కారు ఉంది. అండ్ బై సీయింగ్ యువర్ కార్ he want to purchase a car. నీ కారు ఉందని నీ కారుని చూసి వాళ్ళు కూడా కారు కొనాలనుకుంటారు. Not necessary. అవసరం లేదు అట్లా. But he is not having money. ఆయన దగ్గర డబ్బులు లేదు. Now what he will do? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? That shop fellow will tell, if you pay 10,000 I will give the car of 10 lakhs. షాపు యజమాని చెప్తాడు కదా, 10 లక్షల కారుని 10,000 చెల్లిస్తే చాలు ఇచ్చేస్తానంటాడు. సులభ వాయిదాలు, ఈఎంఐ సులభ వాయిదా పద్ధతి. And monthly you pay like this. నెల నెల ఈ విధంగా monthly you pay 30,000 or 40,000. నెల నెల నువ్వు 30,000 40,000 చెల్లించు. Actually they are not in need of any car. వారికి నిజానికి చూస్తే కారు అవసరం లేదు వాళ్ళకి. Even cycle is not needed. అసలు సైకిల్ వాళ్ళకి అవసరం లేదు. But the other fellow is having car. నాకు కూడా కారు కావాలి. ఇంట్లో వాళ్ళ ఆవిడ నిద్ర పట్టనివ్వదు. వాళ్ళకి కూడా కారు ఉంది కాబట్టి నాకు కూడా కారు కావాలని వాళ్ళ ఆవిడ నిద్ర పట్టకుండా చేసింది కాబట్టి ఆయన కొంటాడు. నిన్ను చేసుకున్నందుకు ఎట్టగా అయింది. నిన్ను చేసుకునే దానికి ఎట్లా అయింది? చూడు, వాళ్ళు చూడు, వాడు కారులో తిరుగుతున్నాడు. నువ్వు దొరికా పోయి బతకలేక లోన్ తీసేసుకుంటాడు. ఇంకా బతకలేక బాధపడలేక లోన్ తీసుకుంటాడు. అండ్ తర్వాత ఇక్కడ టేబుల్ దగ్గర రిక్వెస్ట్లు వస్తుంటాయి. తర్వాత బల్ల దగ్గర ఈ యొక్క మనవలు వస్తుంటాయి. ప్రభువా సహోదరుడు ఆర్థికపరమైన ఇబ్బందులలో ఉన్నాడు. ప్రభువా సహోదరుడు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు. అట్లాంటోడికి సాయం చెయ్యకు. అటువంటి వానికి సహాయం చేయొద్దు. అది సాయం కాదు. అది సహాయం కాదు. సమ్ పీపుల్ ఆర్ ఇన్ బేర్ నీడ్స్. కొంతమంది చాలా అత్యవసరమైనటువంటి అక్కర్లో ఉంటారు. Some girl is studying, she is not having money to pay the fees. Actually she is poor. ఒక అమ్మాయి చదువుతూ ఉంది, ఆమె నిజానికి ఎంతో పేద కుటుంబానికి చెందింది. ఆమె ఫీజు, కాలేజ్ ఫీజు చెల్లించలేని పరిస్థితి. One boy is studying degree, he is getting very good marks, but actually very poor family. ఒక సహోదరుడు డిగ్రీ చదువుతున్నాడు, మంచి మార్కులు వస్తున్నాయి, కానీ చాలా పేద కుటుంబం. Give 10,000 rupees, there is nothing wrong. ఒక 10,000 రూపాయల సహోదరునికి అందులో తప్పులేదు. But don't give to pay the easy monthly installment for that car. అయితే ఆ కారుకి సులభ వాయిదా పద్ధతి చెల్లించడానికి దానికి ఇయ్యద్దు. That is not helping him, that is spoiling him. అది సహాయం చేయడం కాదు, ఇంకా ఆయన భ్రష్టు పట్టించడం. ఎవడో కడతాడు లేరు ఇంకో కారు తీసుకుంటాడు. ఎవరో కడతారని చెప్పి ఇంకో కారు కొంటాడు. So that is not doing good. అది మేలు చేయడం కాదు. I know many Christians who have taken like that. Don't help them, I am telling. నేను చెప్తున్నాను కదా, కొంతమంది ఆ విధంగా తీసుకుంటున్నారు. అటువంటి వారికి సహాయం చేయొద్దు. Anybody is in true need. ఎవరైనా యథార్థమైనటువంటి అక్కర్లో ఉంటే, truly they are poor people. నిజంగా వాళ్ళు పేదవాళ్ళు. వేరే వాడికి భోజనం పెట్టు, బిర్యానీ పెట్టక్కర్లా. వేరే వాళ్ళకి మామూలు భోజనం పెట్టు, బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు. కడుపు నింపు అంతే తప్పించి బిర్యానీ పెట్టక్కర్లా. వాళ్ళ కడుపు నింపే కానీ బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు. So doing good means meeting their basic needs. అంటే వారికి మేలు చేయడం అంటే వారి కనీస అవసరాలు తీర్చడం అని. I know in my own life
I need not tell, I have helped so many people who are in that dire need. నా సొంత జీవితంలో నేను ఎరుగుతున్న అవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే కనీస అవసరాలు లేకుండా ఉన్నారో వారికి నేను వారి అవసరాలు తీర్చాను. Now they are settled in their families. ఇప్పుడు వారి కుటుంబాల్లో వాళ్ళు They స్థిరపడ్డారు. are happy. వారు సంతోషంగా They ఉన్నారు. need not repay me. God will repay me. వారు నాకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు, దేవుడు నాకు చెల్లిస్తాడు. Like that, you also must have helped so many people. ఆ విధంగా మీరు కూడా చాలా మందికి సహాయం చేస్తుంటారు. But అయితే don't satisfy the others' luxuries, but satisfy their basic needs. That is helping. సహాయం చేయడం అంటే వేరే వారి యొక్క సుఖ విలాసమైనటువంటి అవసరాల కొరకు నువ్వు సరఫరా చేయడం కాదు, కానీ అత్యవసరమైనటువంటి కనీస అవసరాలు తీర్చడం అనేది. One believer, he started a shop by taking loan. ఒక సహోదరుడు లోన్ తీసుకొని ఒక షాప్ ప్రారంభించాడు. He is a believer. ఆయన విశ్వాసి. And shop means they have to tell so many lies. ఒక షాప్ అంటే ఎన్నో అబద్ధాలు చెప్పాలి. ఇది అసలు బాగోదు కదా, ఇది అన్నిటికన్నా మంచిదని చెప్పాలి. ఇది బాగలేదు కానీ అతను ఇది అన్నిటికంటే శ్రేష్టమైనదని చెప్పాలి. లేకపోతే So now there is no peace in that brother's heart. ఇప్పుడు ఆ సహోదరుని హృదయంలో సమాధానం లేదు. And the sales are not increasing. ఇప్పుడు ఆ యొక్క సేల్స్ ఏమో ఎక్కువ పెరగట్లేదు. Incurred so much loss. ఎంతో నష్టంలో కూరుకున్నాడు. And now giving prayer requests. Who asked him to start that business? ఇప్పుడేమో ప్రార్థన మనం ఇస్తారు. అసలు ఆ షాపుని ప్రారంభించమని ఎవరు చెప్పారు అసలు? Oh, you must be very careful. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. And ultimately he had so many loans, maybe 10 to 12 lakhs he has taken loan. బహుశా ఆయన 10-12 లక్షలు అప్పు తీసుకుంటాడు అనేక బ్యాంకుల నుంచి, అక్కడెక్కడి నుంచో. ఆ అప్పులోళ్ళు అడుగుతున్నారు. అప్పులలో అడుగుతుంటారు. ఒక తెల్లారు ఏం చేశాడంటే దేవుడు నన్ను పిలిచాడు, ఫుల్ టైం అని వచ్చేసాడు. ఒకనొక దినాన్ని తెల్లవారు ఏం చేశాడంటే దేవుడు నన్ను పూర్తికాలం సేవకు పిలిచాడని వచ్చాడు. అప్పులన్నీ ఎగ్గొట్టేశాడు. అప్పులన్నీ ఎగ్గొట్టేశాడు. What type of testimony such people will have? అటువంటి వ్యక్తులు ఎటువంటి సాక్ష్యాన్ని ఏం సాక్ష్యం కలిగి ఉంటారు అసలు? That's why you must have discernment in helping. Help the poor people, help the needy people, not to satisfy their luxuries. అందుకే మీరు పేదవారిని చూసి వారి యొక్క కనీస అవసరాలు మీరు తీర్చండి, కానీ సుఖ విలాసమైనటువంటి వారికి వాళ్ళ విలాసాల కోసం కాదు, వాళ్ళ విలాసాల కోసం కాదు, కనీస అక్కర్లు తీర్చేది తీర్చాలి. That is the good thing we can do. కనీస అక్కర్లు తీర్చాలి, అది మనం చేయగలిగిన మేలు. Not only that, అంత మాత్రమే some more things are there. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. Suppose Proverbs chapter 14 verse 21. సామెతలు 14:21లో Proverbs 14 సామెతలు 14వ అధ్యాయం and verse 21. 14వ అధ్యాయం 21వ వచనం. తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు పాపం చేయవాడు. పాపం చేస్తున్నాడంటే ఎవడు ఎవరో ఈయన పాపం చేస్తున్నాడు. ఎవరైనా despising your neighbor. తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు. Some people are having the habit of despising the other people. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఏంటంటే వేరే వారిని పక్క వారిని తిరస్కరించడమే. వాళ్ళకేముంది బ్రదర్, వాళ్ళకేముంది, వాడికి తినడానికి తిండే లేదు బ్రదర్. వాడికి తినడానికి తిండే లేదు. నీకు తినడానికి తిండుందంటే నీ గొప్పతనం ఆ దేవుడు ఇచ్చాడు. అది నీకు తినడానికి తిండుందంటే అది నీ గొప్పతనం కాదు, దేవుడు ఇచ్చాడు. లేనోని తిరస్కరించకు, లేనోని తిరస్కరించద్దు. What Solomon is writing? సొలొమోను ఏం రాస్తున్నాడు? The richest man is writing, if you despise your neighbor it will be sin to you. ఎంతో అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి వ్యక్తి రాస్తున్న మాట, తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు పాపం చేసేవాడని. Never despise your neighbor. నీ పొరుగువాడిని ఎప్పుడు If తిరస్కరించద్దు. you start despising your neighbor, tomorrow you cannot tell gospel to him. నీ పొరుగువాడిని నువ్వు తిరస్కరించావంటే ఈ రోజు రేపటి దినాన్ని నువ్వు ఆయనకు సువార్త చెప్పలేవు. Because he will be developing allergy towards you. ఎందుకంటే నీ పట్ల ఒక రకమైన వ్యతిరేక భావాన్ని ఆయన కలిగి ఉంటాడు కాబట్టి. And not only that, అంత మాత్రమే కాదు. yes, in Romans 14, రోమీయులకు రాసిన పత్రిక see how many sins are there, you can see. ఎన్ని పాపాలు ఉన్నాయో చూడండి అసలు. Romans chapter 14 రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం and verse 23. 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించేవాడు తినని యెడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. Whatever you do without faith, it is sin. విశ్వాస మూలము కాది ఏదైతే నువ్వు చేస్తావో అదంతా పాపమే. Like that, so there are so many other things. ఆ విధానంలో అనేక సంగతులు కూడా ఉన్నాయి. Even Malachi 3:8 we all know. మలాకి 3:8 మనం ఎరుగుదాం. Not giving to God is a sin. దేవునికి ఇయ్యాల్సింది ఇవ్వకుండా ఉంటే అది మనం పాపం చేసిన దాంతో సమానం. Remember that. దయచేసి ఆ విషయాన్ని So like this, there are so many things what we have to do, but we will not do them, and that is sin. మనం ఏదైతే చేయాల్సినట్టు ఉంటాయో వాటిని మనం చేయకుండా ఉంటామో అవి మనం పాపం చేసినట్టు. So you must be very careful about that. ఈ విషయాల పట్ల మనం చాలా జాగ్రత్త కలిగి So ఉండాలి. don't be satisfied because you are not an adulterer or you are not an idolater.
నీవేదో వ్యభిచారం చేయకుండా ఉన్నావు, విగ్రహారాధికుడు కాకుండా ఉన్నావు, దాంతోనే సంతృప్తి చెందద్దు. That is good. అది మంచిదే. But what about the things you have to do? నువ్వు ఖచ్చితంగా చేయాల్సినటువంటి సంగతులు వాటి మాట If ఏంటి? you want to do them, that is also sin. నువ్వు వాటిని చేయాల్సినవి చేయకుండా ఉంటే నువ్వు పాపం చేసినట్టు. And one of them is, you must be a witness unto the Lord wherever you are. వాటిలో ఒక సంగతి ఏంటంటే నువ్వు ఎక్కడున్నా నువ్వు ప్రభువుకు సాక్షిగా ఉండాలి. If you are not witnessing, నువ్వు ప్రభువుకు సాక్షిగా నువ్వు లేకుండా ఉంటే, if you are just closing your mouth, you are not talking about Lord Jesus Christ. నువ్వు నీ నోరు గట్టిగా మూసుకొని నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడకుండా ఉంటే, Yes, you are violating the command of God, because witnessing for God is the command of God. ఎందుకంటే నువ్వు ఆయన సాక్షిగా ఉండడం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దాన్ని నువ్వు అతిక్రమిస్తున్నావు. God has not given this job to the angels. ఈ సంగతిని ఈ పనిని దేవుడు దేవదూతలకు అప్పగించలేదు. If God has given to the work to the angels, దేవుడు దేవుని దూతలకు ఈ పని ఏదైనా పనిని అప్పగిస్తే, in 1 or 2 days ఈ పని అప్పచెప్తే 1 or 2 days they will evangelize the whole world. ఈ సర్వలోకాన్ని వాళ్ళు 1-2 రోజుల్లోనే సువార్తీకరించేస్తారు. It is very easy for the angels, ఈ దేవుని దూతలకి చాలా సులువు. but God has not given to the angels. అయితే దేవుని దూతలకు దేవుడు ఈ పని అప్పగించలేదు. Suppose if an angel comes to the burial ground of Doan, డోన్లో ఉండేటటువంటి ఈ యొక్క సమాధుల తోటకి అక్కడికి ఈ యొక్క దేవుని దూత వస్తే, చిట్టి మోజెస్ గారు చచ్చిపోయాడు, చిట్టి మోజెస్ గారు చనిపోయారు. అండ్ సడన్ గా దేవుని దూత వచ్చి చిట్టి మోజెస్ గారిని పైకి లేపింది. అకస్మాత్తుగా దేవుని దూత వచ్చి చిట్టి మోజెస్ గారిని పైకి లేపారు అనుకో, అండ్ ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Immediately on every TV channel, even the foreign channels, breaking news. వెంటనే టీవీ ఛానల్ అన్నింటిలోనూ, వేరే దేశాలకు చెందిన టీవీ ఛానల్ అన్నింటిలో కూడా బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది. A dead man who was dead 4 months ago, he came to life and sitting in Dronachalam. What is that? Burial ground. 4 నెలల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు లేచి కూర్చొని ఇక్కడ సమాధి తోటలో అక్కడ కూర్చొన్నాడు అని చెప్పేసి వస్తుంది. And what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? All the press reporters, because see, never happened like that. ఎందుకంటే ఎప్పుడు ఆ విధంగా జరగలేదు కాబట్టి ప్రెస్ రిపోర్టర్లు వీళ్ళందరూ కూడా పత్రిక వారులు, విలేకరులు, మన చిట్టి మోజెస్ గారు అలాగే పర్సనాలిటీ ఏమీ మారదు, అలాగే కూర్చుని వచ్చారు. మన చిట్టి మహేష్ గారు అట్లే కూర్చోన్నారు అనుకోండి. Then suddenly some press reporter will come. ఎవరైనా అకస్మాత్తుగా ఒక విలేకరు వస్తారు. And immediately he will come to brother Chitti Moses and says, how you came to life? ఏ విధంగా మీరు మరలా బతికారనేసి అంటే, What he will say? అప్పుడు ఆయన ఏం చెప్తాడు? నాకేం తెలిసి నేను పడుకున్నా ఉన్నాడు లేపాడు. నాకేం తెలిసి నేను పడుకున్నాను లేపాడు. ఆడు కూర్చున్నాడు, ఆ దేవదూత అన్నాడు. అదిగో ఆడ దేవదూత కూర్చున్నాడు, ఆయన అడుగు. And now what this reporter will do? ఈ రిపోర్టర్ ఏం చేస్తాడు? How you are God brought him to life? ఏ విధంగా ఆయన నువ్వు బతికించావని చెప్పేసి. And immediately what that angel will say? ఆ దేవుని దూత ఏం This చెప్తాడు? is the power of resurrection of Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన శక్తి. Lord Jesus Christ is the God of the whole world. సర్వలోకానికి యేసుక్రీస్తు ప్రభు దేవుడు. He got the power of resurrection and power over death. ఆయన మరణం మీద పునరుద్ధానం అధికారం కలిగిన వాడు. And because of the power of resurrection of Lord Jesus Christ, I could bring him to life. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన శక్తిని బట్టి నేను ఈయన బతికించగలిగాను. And immediately what this man will do? ఈ వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే భావన కెమెరామ్యాన్ జయచంద్రతో జాన్ విక్టర్ చెప్తున్నాడు, ఏంటి పునరుద్ధాన శక్తి అంట, దాని ద్వారా వచ్చాడంట. అది then the whole world will be hearing, isn't it? ఇప్పుడు సర్వలోకం ఈ వార్తని వింటూ ఉంటారు. ఈ Now విధంగా పునరుద్ధాన శక్తి everybody will be believing in Lord Jesus Christ. అప్పుడు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వస్తారు. Though we die, we will rise again. మనం చనిపోయినా తిరిగి మళ్ళా లేస్తాం. If the evangelization job is given to angels, within 1 or 2 days they will evangelize the whole world. ఈ సువార్త చేసేటటువంటి పనిని దేవదూతలకు అప్పగిస్తే 1-2 రోజుల్లో సర్వలోకానికి సువార్త ప్రకటించేస్తారు. But God has not given the job of witnessing unto the angels. దేవుని దూతలకి సాక్షులుగా ఉండేటటువంటి పనిని అప్పగించలేదు దేవుడు. It has given, the work is given to you and me. ఆ పని నీకు నాకు అప్పగించాడు. So it is not only a privilege to be a witness unto the Lord, is an honor to us. మనకి అది ఒక ఆధిక్యత మాత్రమే కాకుండా ఘనత కూడా ప్రభు సాక్షులుగా ఉండడం అనేది. And he want to give us crowns because of that work. ఆ పని కొరకు ప్రభు కిరీటాలు ఇవ్వనన్నాడు. As we all know, there are 5 types of crowns that are revealed in the New Testament. I don't want to mention them now. ఇప్పుడు ఆ సంగతులను నేను ప్రస్తావించదలుచుకోలేదు. 5 రకాలైనటువంటి కిరీటాలు నూతన నిబంధనలో చెప్పబడి ఉన్నాయి. There may be many more crowns. ఇంకా అనేక రకాలైన కిరీటాలు ఉండొచ్చు. And God wants to give those crowns to you and to me, not to the angels. దేవుని దూతలకు కాదు కానీ నీకు నాకు ఆ కిరీటాలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. So out of God's love, God has given this job of witnessing to you and to me. దేవుడు తన ప్రేమను బట్టి
నీకు నాకు ఆయన సాక్షులుగా ఉండి సాక్ష్యం ఇచ్చేటటువంటి పనిని అప్పగించాడు. And if you are failing in that, నీవు దానిలో తప్పిపోతే it is a sin. అది పాపము. Are you witnessing for the Lord wherever you are? నువ్వు ఎక్కడున్నా కూడా ప్రభువుకు సాక్షిగా నువ్వు ఉంటున్నావా? Today you may be telling. నువ్వు ఈ రోజు You చెప్తున్నావు. may be telling so many reasons. నువ్వు ఇదేనా ఎన్నో సాకులు No, చెప్తున్నావు. brother, the days are changed. లేదు సహోదరుడా, దినాలు మారిపోయినాయి. Now if you talk about Lord Jesus Christ, do you know what people are doing? ఈ దినాన ఇప్పుడు ప్రజలకి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తే ప్రజలు ఏం చేస్తారో తెలుసా? Do you know one thing? నీకు ఒక సంగతి తెలుసా? Right from Adam till today, whoever stood for Lord Jesus Christ, they were persecuted, not only you. నువ్వు మాత్రమే కాదు, ఆదాము నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎవరు నిలబడితే వారందరూ హింస పెట్టబడ్డారు. Why Abel was killed? ఎందుకు ఏబేలు చంపడ్డాడు? Why Daniel was taken to captive and why he was thrown into the lion's den? ఎందుకు దానియేలు బబులోనికి చెరగా కొనుక్కోబడ్డాడు? ఎందుకు ఆ సింహాల గుహలో త్రోయబడ్డాడు? Because he was standing for the Lord. ఎందుకంటే ఆయన ప్రభు కొరకు స్థిరంగా నిలబడ్డాడు. Why Joseph was sent to the prison? ఎందుకు యోసేపు చెరసాలకు పంపించబడ్డాడు? Because he was having the fear of God. He was telling that I am a child of God. ఆయనకి దేవుని భయం కలిగి నేను దేవుని బిడ్డనని ఆయన చెప్పాడు కాబట్టి. Why in every place, why Paul is imprisoned? ఎందుకు ప్రతి స్థలంలో వెళ్ళిన దగ్గరంతా పౌలు చెరసాల్లో ఖైదులో Because he వేయబడ్డాడు? was a witness for Lord Jesus. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు సాక్షిగా ఉన్నాడు Why కాబట్టి. apostles they have become martyrs? ఎందుకు ఈ అపోస్తలులందరూ కూడా హతసాక్షులుగా అయ్యారు? So what I want to tell is in every age, in every stage, whenever you stand for God, there will be persecution. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి తరములోను ప్రతి స్థలములోను నువ్వు దేవుడి కొరకు యేసుక్రీస్తు ప్రభు కొరకు నిలబడి సాక్షిగా ఉంటే నీవు హింస పెట్టబడతావు. Don't think only these troubles have come in this century. దయచేసి నీకు మాత్రం ఈ తరంలో ఈ శతాబ్దంలో ఈ సమస్యలు వచ్చాయని అనుకోవద్దు. Right from the first two children, that is Cain and Abel, these troubles are there. ఆ మొదటి ఇద్దరు పిల్లలైనటువంటి ఏబేలు కాయను అక్కడి నుంచి ఈ సమస్యలు ఉన్నాయి. So never take the excuse of these troubles. ఈ సమస్యల గురించి ఈ కష్టాల గురించి సాకులు తీసుకోవద్దు, చెప్పొద్దు. Whoever stands for God, they will suffer persecution. ఎవరు దేవుని కొరకైతే నిలబడతారో వాళ్ళు హింస పొందుతారు. As many as live for Lord Jesus Christ, they suffer persecution. There is no exemption. 2 Timothy 3:12. 2 తిమోతి 3:12 క్రీస్తు యేసున సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరికీ శ్రమ కలుగునని రాయబడింది. Truly you will be suffering. నిస్సందేహంగా నీవు శ్రమ పెట్టబడతావు. But అయితే this is the work given by God. అయితే దేవుడి చేత అప్పగించబడిన పనిది. Many college boys and girls, they will complain. అనేక మంది కాలేజీ విద్యార్థినులు వాళ్ళు ఫిర్యాదు Because చేస్తుంటారు. I told that I will be working more among the young people. నేను చెప్పాను కదా యవనస్తుల మధ్యలో ఎక్కువగా పనిచేస్తుంటానని. Anna, I want to be a witness in my college. అన్నా నేను మా కాలేజీలో సాక్షిగా ఉండాలనుకున్నాను. Nobody is hearing. ఎవరు వినట్లేరన్నా. All are only bad fellows only. అందరూ చెడ్డోళ్లే. అందరూ చెడ్డోళ్ళు కనుకే నీకు సువార్త చెప్పే అవకాశం దొరికింది. అందరూ మంచోళ్ళు అయితే ఎవరికి చెప్తారు? Isn't it? And they are teaching me. నన్ను వాళ్ళు ఆట పట్టిస్తున్నారు. So I don't know how to get rid of the bad friends. ఆ చెడ్డ స్నేహితుల నుంచి ఎట్లా బయటపడాలో నాకు చేత కావట్లేదు. Many times we will be having worldly friends, isn't it? చాలా సందర్భాల్లో మనం లోక స్నేహితులు కలిగి ఉంటాం కదా. కాలేజీకి వెళ్ళి కానీ ఏందివే ఇది ఎక్కడ కొన్నావే ఇదే కదా. Isn't it? Is it not true? అవునా కాదా? So all evil friends will be there. ఈ దుష్ట స్నేహితులు How to get rid of them? వారిని వదిలించుకోవడం ఎట్లా? It is very easy. చాలా సులువు. It is very easy. చాలా సులువు. If you start witnessing for Lord Jesus Christ, నువ్వు వాళ్ళను వదిలించుకోవటం కాదు, వాళ్ళు నిన్ను వదిలించుకుంటారు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభిస్తే నువ్వు వాళ్ళని వదిలించుకోవడం కాదు, వాళ్ళే నిన్ను వదిలించుకుంటారు. Suppose if you are talking about Lord Jesus Christ, నువ్వు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నావు అనుకోండి. ఎవడో నీ ఫ్రెండ్ వచ్చాడు, ఎవడో నీ స్నేహితుడు వచ్చాడు. అరే do you know that cinema has come? నీకు ఆ సినిమా వచ్చింది And తెలుసా? that is there. ఆ సినిమా అక్కడ This ఉంది. is there. ఇది ఉంది, అది ఉంది. Immediately you tell. వెంటనే నువ్వు చెప్పు, అరే ఈ సినిమా గురించి బైబిల్లో ఉందిరా. అరే ఈ సినిమా గురించి బైబిల్లో ఉందిరా. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదని ఉందిరా. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకని రాయబడింది. వాడు ఒక రోజు అంటాడు, ఒక రోజు అంటాడు, రెండో రోజున వస్తాడు, రెండో రోజు వస్తాడు, ఇంకోటి ఏదో చెప్తాడు, ఇంకోటి ఏదో వాడు చెప్పగానే ఇది బైబిల్లో ఉందిరా. వాడు చెప్పగానే ఇది బైబిల్లో ఉందిరా అంటే వాడు రేపటి నుంచి నీ దగ్గరికి వస్తే చూడు
వాడు రేపటి నుంచి నీ దగ్గరకు వస్తే ఒట్టు. Many times we will not do like that. చాలా సందర్భాలు మనం From tomorrow onwards, what he will say? రేపటి నుంచి వాడు ఏం చెప్తాడు? నువ్వు వస్తున్నావు అనుకో, నువ్వు వస్తున్నావు అనుకో, Apostle Paul is coming. అపోస్తలుడైన పౌలు వస్తున్నాడు అంటారు. ఆడి దగ్గరికి వెళ్ళకండి, వాడి దగ్గరికి వెళ్ళకండి. నీకు ఎంత హ్యాపీ, నీకు ఎంత హ్యాపీ, నువ్వు వదిలించుకోవాలనుకున్నావు వాడే వదిలించుకుంటున్నాడు. నువ్వు వదిలించుకోవాలనుకున్నా వాళ్ళే నిన్ను వదిలించుకున్నారు. Like that you can maintain your sanctity. ఆ విధంగా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవచ్చు. I am not telling that you should not mingle with them, వారితో నువ్వు కలిసి ఉండొద్దని నేను చెప్పట్లేదు, because we are living in this world. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం But by కాబట్టి telling like that, we are quoting the word of God and we are witnessing for the Lord. మనం ఆ విధంగా చెప్పడం ద్వారా బైబిల్లో వచనాలు ఎత్తి చెప్పడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించి మనం సాక్ష్యం ఇస్తున్నాం. And slowly we are showing them this is what the Bible says. మనం మెల్లమెల్లగా బైబిల్లో ఇదే రాయబడింది, బైబిల్లో ఇదే ఉందని చూపిస్తున్నాం. When you do your part, a day will come, God will bring that man to such a position, they will remember your words. నీవు నీ పని చేస్తూ ఉండు, ఒకానొక స్థితిలో దేవుడు ఏ స్థితికి తీసుకొస్తాడంటే నీవు చెప్పిన మాటల్ని దేవుడు ఆయనకి జ్ఞాపకం చేస్తాడు. Yes, God will bring to such a position. దేవుడు వారిని అటువంటి పరిస్థితికి తీసుకొస్తాడు. So you and I must be witnesses of Lord Jesus Christ. నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. Now, ఇప్పుడు the main question is, ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్న how ఏంటంటే, can I be a witness unto the Lord? నేను దేవునికి ఏ విధంగా సాక్షిగా A ఉండగలను? simple quotation I will tell. ఒక సామాన్యమైనటువంటి కొటేషన్ చెప్తాను. To be a witness, you must have testimony. నీవు సాక్ష్యం కలిగి ఉండాలంటే, సాక్ష్యం చెప్పాలంటే నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్షిగా ఉండాలంటే సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్షిగా ఉండాలంటే నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు సాక్ష్యం లేకపోతే సాక్షిగా ఉండలేవు, చెడ్డ సాక్షిగా ఉంటావు. సాక్ష్యం లేకపోతే చెడ్డ సాక్షిగా నువ్వు ఉంటావు. So if you want to be a witness unto the Lord, నీవు ప్రభువుకి నువ్వు సాక్షిగా ఉండాలి అనుకుంటే, as I already told you, I have uploaded this message in my channel. నేను ఇదివరకే చెప్పాను, నా యూట్యూబ్ ఛానల్లో ఈ మెసేజ్ని అప్లోడ్ If చేశాను. you have not subscribed John Victor Hebron, you can subscribe also. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే జాన్ విక్టర్ హెబ్రోన్ అని Almost సబ్స్క్రైబ్ all చేసుకోండి. these things what I am sharing you can see in detail there. నేను ఏదైతే పంచుకుంటున్నానో దాదాపు ఈ సంగతులన్నీ సవివరంగా మీరు అక్కడ చూడొచ్చు. So the most important thing is to be a witness unto the Lord, you must have testimony. నీవు దేవునికి సాక్షిగా ఉండాలంటే నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. What type of testimony? ఎటువంటి సాక్ష్యం? What type of testimony you and I must have? నీవు నేను ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి? I want to tell you three important things. నేను 3 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పదలుచుకున్నాను. Number 1, మొట్టమొదటి, you must have personal testimony. నీవు వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి ఉండాలి. And secondly, రెండవది, not only personal testimony, you must have powerful testimony. రెండవది వ్యక్తిగతమైన సాక్ష్యం మాత్రమే కాకుండా శక్తివంతమైనటువంటి సాక్ష్యం. And not only the personal testimony and powerful testimony, the third thing is the progressive testimony. వ్యక్తిగత సాక్ష్యము శక్తివంతమైనటువంటి సాక్ష్యం మాత్రమే కాకుండా పురోభివృద్ధి చెందుతూ ఉన్న సాక్ష్యం. And what is the personal testimony? ఏంటి వ్యక్తిగత సాక్ష్యము? What is the meaning of personal testimony? వ్యక్తిగత సాక్ష్యం అంటే అర్థం ఏంటి? After break. కొంచెం విరామం తర్వాత. Now already my watch is showing 12:30. ఇప్పటికే 12:30 అయింది. Now after prayer one song will be there. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత ఒక పాట పాడతారు. At that time while standing we will be singing. మనం Those of లేచి you who నిలబడి want పాట to have a పాడతాం. cup of water or want to utilize the facilities like washroom, you can go and come. ఇక్కడ ఉండే వస్తువులు మీరు వాడుకోవాలనుకున్నా, నీళ్ళు తాగి రావాలనుకున్నా మీరు ఆ సమయంలో వెళ్ళి రావచ్చు. And now we will pray. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని బట్టి, నీ దాసుని బట్టి నాయన మా తండ్రి, ఈ వ్యక్తిగత సాక్ష్యము Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for helping us through the worship and also during the first part. ప్రేమ కలిగిన మా తండ్రి, ఆరాధన సమయము మొదటి భాగంలో కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. Thank thee for these dear children whom thou hast brought into thy house. నీ మందిరానికి తీసుకొచ్చిన నీ పిల్లలను బట్టి నీకు వందనాలు తండ్రి. In the second part also thou may guide us. రెండో భాగంలో కూడా మీరే మాకు నడిపింపు And అనుగ్రహించండి. worthy as we are, both of us, we are standing before thy valuable people, put the right word in our mouth. నీ వెలకట్లేని ప్రశస్తమైన ప్రజల ఎదుట నిలబడిన మేము ఇరువురు ప్రభా అయోగ్యులము, బలహీనము, సరైన మాటలు మా నోట ఉంచండి. Bringing all of us under the sprinkling of thy precious blood and claiming thy promises, in Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ నీ యొక్క నామంలో ఉన్న అపారమైన శక్తి మా భాగమగినట్లు నీ ప్రశస్తమైన వాగ్దానాలు ఈ పరిచర్య కొరకు కోరుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.
children, take care. పిల్లలు ఎవరు అక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు అబ్బాయి, అటు ఇటు అబ్బాయి? తిరగకండి. అమ్మా అబ్బాయి, ఎవరు అబ్బాయి? ఎవరమ్మా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు దగ్గర పెట్టుకోండి. Now in the first part we have seen the Lord asked us to be his witnesses. మొదటి భాగంలో మనం చూస్తూ వచ్చాం, ప్రభు తన సాక్షులుగా ఉండమని మనల్ని కోరాడు. You and I are the witnesses of the Lord in this age. ఈ తరంలో మనము ప్రభు యొక్క సాక్షులం. God kept different witnesses in different ages. వేరు తరాల్లో వేరు సాక్షుల్ని ప్రభు ఉంచాడు. About David it is written in the book of Acts chapter 13 that David served his own generation. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో రాయబడింది దావీదు గురించి. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించిన. So you and I, God has kept David in that generation. God has kept you and I in this generation. దావీదుని ఆ తరంలో దేవుడు ఉంచాడు. ఆ విధంగా నిన్ను నన్ను దేవుడు ఈ తరంలో ఉంచాడు. And you and I must be faithful witnesses unto the Lord. నీవు నేను దేవునికి ఎంతో నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండాలి. And probably you may be having a desire. బహుశా నీకు కోరిక ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు. Yes brother, we want to be witnesses unto the Lord. మేము ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. There is a desire in my heart, I want to be a witness. నా హృదయంలో కోరిక ఉంది, నేను కూడా ప్రభువుకు సాక్షిగా ఉండాలని. And how can I be a witness? ఏ విధంగా నేను సాక్షిగా ఉండగలను? What I have to do? నేనేమి చేయాలి? What are the qualifications? ఏమి దానికి కావాల్సిన అర్హతలు? And how can I be a best witness unto the Lord? నేను ప్రభు కొరకు శ్రేష్టమైన మంచి సాక్షిగా ఏ విధంగా ఉండగలను? Probably these questions may be reeling in your mind. బహుశా ఈ ప్రశ్నలన్నీ కూడా మీ మనసులో మెదులుతూ ఉండొచ్చు. So in a brief way we are going to see now మనము కొంచెం క్లుప్తంగా ఈ సంగతులను చూడనే ఉన్నాం. how you and I can be a witness unto the Lord. నీవు నేను ప్రభువుకు సాక్షిగా ఏ విధంగా ఉండనన్నాం. Already we have seen to be a witness we must have testimony. ప్రభు సాక్షిగా ఉండడం కొరకు మనము సాక్ష్యం కలిగి ఉండాలనే సంగతి చూసాం. If you are not having testimony, నీకు ఒకవేళ సాక్ష్యం లేకపోతే whatever good things you are telling nobody will hear. నీవు ఏదైతే మంచి సంగతులు చెప్తావో ఎవరు కూడా వినరు. Suppose if I come to your house, నేను ఒకవేళ మీ ఇంటికి వచ్చాను or if you come to my house, లేదా మీరు మా ఇంటికి వచ్చారనుకోండి. so anyhow our brother has come, and what you will do, you will prepare a nice orange juice, సహోదరుడు ఎట్లా వచ్చాడు కాబట్టి మీరు చక్కటి ఆరెంజ్ జ్యూస్ or maybe cup of tea, లేదా ఒక కప్పు టీ ఇస్తారు. and you will bring wonderful tea. మీరు అద్భుతమైనటువంటి టీ తీసుకొస్తారు. Tea is giving very good smell also. టీ చక్కటి సువాసన కూడా వస్తుంది. Irani chai. ఇరానీ చాయ్. And by the time I put that cup at the mouth, నేను ఆ కప్పు నోటి దగ్గర పెట్టుకున్నటువంటి సమయంలో suppose if dirt is there to that cup, ఇప్పుడు ఆ కప్పుకి అంతా మురికి ఉంది అనుకోండి, will I drink? నేను తాగుతానా? I will not drink. నేను తాగను. You also will not drink. మీరు కూడా తాగరు. ఏమంటావు? ఇప్పుడే తాగొచ్చాను బ్రదర్. ఇప్పుడే తాగొచ్చాను. ఒక అబద్ధం ఆడేస్తా. ఒక అబద్ధం ఆడేస్తా. సరే ఆ అబద్ధం వల్ల నరకానికి పోము. ఆ అబద్ధం వల్ల నరకానికి పోము. అట్లాంటి రోజు చాలా ఆడుతూ ఉంటాం. అటువంటి రోజు చాలా ఆడుతుంటాం. అయ్యా ఏమన్నా ధర్మం చేయండి. ఏమన్నా ధర్మం చేయండి. ఆడు జేబులో 5 రూపాయలు కాయిన్ చూసి అడుగుతాడు, చిల్లర లేదు. వాడు జేబులో 5 రూపాయలు కాయిన్ చూసి అడుగుతాడు, కానీ వాడేమో చిల్లర లేదంటాడు. సపోజ్ వాడు చిల్లర ఉంది కదా అంటే, వాడు చిల్లర ఉంది కదా అంటే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద లైస్. ఇవి కొన్ని అబద్ధాలు. సో though the tea is wonderful tea or the juice is so beautiful, ఆ జ్యూస్ చాలా చక్కగా ఉన్నా లేదా యొక్క టీ చాలా రమ్యంగా చక్కగా ఉన్నప్పటికి కూడా, because the cup is dirty we will not take it. ఆ కప్పు మురికిగా ఉంది కాబట్టి మనం తీసుకోం. Same is your witnessing. సరే, నీ సాక్ష్యం విషయం కూడా అంతే. Why? ఎందుకు? You may be telling wonderful heavenly words. If your life is not having testimony, nobody is going to hear that. నీవు అద్భుతమైనటువంటి పరలోక సంగతులను చెప్తూ ఉన్నప్పుడు కూడా ఒకవేళ నీ జీవితము ఆ విధంగా లేకపోయినట్లయితే ఎవరు వినరు. Suppose if your life is filled with all kinds of dirt and sin, ఒకవేళ నీ జీవితంలో అంత మురికి పాపంతో ఉండి, whatever you may tell, wonderful mysteries you may tell, నువ్వు ఎంతో అద్భుతమైనటువంటి మర్మాలు కూడా నువ్వు చెప్పు, nobody will hear. ఎవరు కూడా వినే They cannot enjoy them. వారు దాన్ని ఆనందించలేరు. That is the meaning of having testimony to share to be his witness. అది సాక్ష్యం కలిగి ఉండడం అంటే, సాక్ష్యం పంచుకోవడం అంటే. To be a witness. సాక్షిగా ఉండడం కొరకు. And you must have that good testimony. నీవు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. So what kind of testimony it is? ఎటువంటి సాక్ష్యం అది? If you
take an example, a character from the Bible, it will be easy to understand. బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని, ఒక సుగుణాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. And we all know Joseph, we love him. మనకి బాగా తెలుసు జోసెఫ్, మనం చక్కగా ఎంతో ప్రేమిస్తామైన. Yes, Joseph, everybody will love. యోసేపుని అందరూ The ప్రేమిస్తారు. moment when you start reading about Joseph in chapter 37 of Genesis, ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు గురించి చదవడం ప్రారంభించినప్పుడు, and you will not have any desire to stop reading till you go to chapter 50, isn't it? 50వ అధ్యాయం వెళ్ళేంత వరకు కూడా నీవు ఆపివేయాలని చెప్పి నీకు రాదు, మనసు రాదు. And his life is so beautiful, so wonderful. ఆయన యొక్క జీవితం ఎంతో చక్కగా రమ్యంగా ఉంటుంది. And we are going to see from the life of Joseph, how can you be a witness unto the Lord having testimony? నీవు ఏ విధంగా మంచి సాక్ష్యం కలిగి ఉండొచ్చు అనేది యోసేపు జీవితం నుంచి మనం చూస్తాం. And number one, మొట్టమొదటిది we have seen that we must have personal testimony. మనం చూస్తూ వచ్చాము కదా వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం అని. What is personal testimony? ఏంటి వ్యక్తిగతమైన సాక్ష్యము? Genesis chapter 39. ఆదికాండము 39వ అధ్యాయం. Genesis chapter 39. ఆదికాండము 39వ These అధ్యాయం. are very, very well-known verses, but many times we won't read carefully. That's why we will be missing wonderful truths. ఇవి అన్ని మనకు బాగా తెలిసినటువంటి విషయాలు అయితే మనం చాలా జాగ్రత్తగా చదవం కాబట్టి అద్భుతమైనటువంటి సత్యాలను మనం పోగొట్టుకుంటాం. And verse 2. రెండవ వచనం. The Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. How many times we read it? ఎన్నిసార్లు చదువుంటాం? So many times we read it. చాలా సార్లు చదువుంటాం. Here it is written, the Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. Where is Joseph? ఎక్కడున్నాడు యోసేపు? In 39th chapter. 39వ అధ్యాయంలో ఎక్కడున్నాడు? In Egypt. ఐగుప్తులో ఉన్నాడు. In whose house? ఎవరింట్లో ఉన్నాడు? In Potiphar's house. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. And now, okay, Joseph is in Egypt. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. And Joseph is in Potiphar's house. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. God can tell like this. దేవుడు ఈ విధంగా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? God is in Egypt. దేవుడు ఐగుప్తులో ఉన్నాడు. Is it wrong? తప్ప అది? No. Joseph is in Egypt. God is with Joseph. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపుతో పాటు దేవుడు ఉన్నాడు. So God is in Egypt is not a wrong statement, it is a right statement. దేవుడు ఐగుప్తులో ఉన్నాడంటే అది తప్పు మాట కానే కాదు, సరైందే. Because Joseph is in Egypt. ఎందుకంటే యోసేపు ఐగుప్తులో And ఉన్నాడు. God also was in Egypt. ఎందుకంటే దేవుడు కూడా ఐగుప్తులో ఉన్నాడు. But God is not writing that God is in Egypt. అయితే దేవుడు ఐగుప్తులో ఉన్నాడని అక్కడ రాయట్లేదు పరిశుద్ధాత్మ దేవుడు. And the Holy Spirit can write. పరిశుద్ధాత్మ దేవుడు రాయొచ్చు. God is in Potiphar's house. పోతీఫర్ ఇంట్లో దేవుడు ఉన్నాడని రాయొచ్చు. Is it wrong? అది తప్పు అవుతుందా? No, not at all. తప్పు కానే కాదు. Because Joseph is in Potiphar's house and God is with Joseph. God is in Potiphar's house. ఎందుకంటే యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడని సత్యమే. But అయితే the Holy Spirit has not written God is in Egypt, God is in Potiphar's house. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఐగుప్తులో ఉన్నాడు, దేవుడు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడని రాయలేదు. But అయితే he is writing, God is identifying only one person. He is separating only one person. Exclusively he is telling, I am with only Joseph. అయితే దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరచుకొని నేను యోసేపుతో పాటే ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. He is in Egypt, God is in Potiphar's house, but God is not telling those things, and God is telling, I am with Joseph only. దేవుడు ఐగుప్తులో ఉన్నాడు, దేవుడు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. అయితే దేవుడు ఆ మాటలు నేరుగా చెప్పకుండా నేను యోసేపుకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. What? యోసేపుతో ఉన్నాను. యోసేపుతో ఉన్నాను. What does it mean? దాని అర్థం ఏంటి? He is exclusively identifying Joseph and isolating Joseph and telling, I am with Joseph. యోసేపుని తాను వేరుపరిచి ప్రత్యేకపరిచి ఆయనతో నేనున్నాను, ఆయనకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. He was having, that is the personal testimony, that's what I am telling. నేను చెప్తుంది ఏంటంటే అదే వ్యక్తిగతమైన సాక్ష్యం. Joseph had a personal relationship with God. యోసేపు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాడు. He knew God who he was. ఆయన దేవుడు ఎవరో ఆయన ఎరుగును. He was walking with God. దేవునితో ఆయన నడుస్తూ ఉన్నాడు. Yes, with faith he was walking with God. విశ్వాసముతో దేవునితో నడుస్తున్నాడు. If I tell something, నేను ఏదైనా చెప్తే you may feel for it. మీరు దాని గురించి అభ్యంతరపడచ్చు. God is in Moriah, దేవుడు మోరియాలో ఉన్నాడు, but not with everybody. అయితే ప్రతి ఒక్కరితో కాదు, ప్రతి ఒక్కరికి తోడుగా కాదు, ప్రతి ఒక్కరితో కాదు. God is in Moriah. దేవుడు మోరియాలో ఉన్నాడు. God is in Egypt. దేవుడు ఐగుప్తులో ఉన్నాడు. Not with everybody. అయితే అందరితో కాదు. God is in Potiphar's house. దేవుడు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. But God is not with everybody. అయితే అందరితో కాదు. Only with Joseph. యోసేపుతో మాత్రమే. That
That is what you have to ascertain if you want to be a witness. నీవు సాక్షిగా ఉండాలంటే నువ్వు ఈ గ్రహింపు కలిగి నువ్వు ఇది కలిగి ఉండాలి. నేను మోరియాకి వెళ్ళిపోతున్నా, నేను హెబ్రోన్కి వెళ్ళిపోతున్నా, నో, దట్ ఈస్ నాట్ సఫిషియెంట్, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. నేను మోరియాకి వెళ్ళిపోతున్నాను, నేను హెబ్రోన్కి వెళ్ళిపోతున్నాను, అది మంచిదే, అది సరిపోదు. బట్ అయితే ఈస్ గాడ్ విత్ మీ ఆర్ నాట్? సరే, ఈస్ గాడ్ విత్ మీ ఆర్ నాట్? ఆయన నాకు తోడుగా నాతో ఉన్నాడా లేదా? Yes, with all the people of Potiphar's house, God is not there, not even with one person. పోతిఫర్ ఇంట్లో ఉన్న వారందరితో దేవుడు లేడు, కనీసం ఒక్క వ్యక్తి కూడా లేడు వేరే వాళ్ళు. Only with Joseph. కేవలం యోసేపుతోనే. This morning the question is, ఈ ఉదయకాలం ప్రశ్న ఏంటంటే, I am not asking you whether you are hearing over the YouTube or whether you are sitting and hearing in Moriah. This is not what I am asking. I am asking a question. Is God with you? నీవు ఇక్కడ యూట్యూబ్ ద్వారా వింటున్నావా, ఇక్కడ మోరియాలో కూర్చొని వింటున్నావు, ఇది కాదు నేను అడిగే, దేవుడు నీతో ఉన్నాడా లేదా అది. If God is not with you, you cannot be a witness. నీవు దేవుడు నీతో లేకపోతే నువ్వు సాక్షిగా ఉండనే ఉండలేవు. In the whole of Egypt, with no other person God is there, with only one person God is there, God worked through that person. ఐగుప్తు అంతట్లో కూడా వేరే వాళ్ళతో ఎవరితో దేవుడు లేడు, కానీ ఒకే ఒక్క వ్యక్తితో దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారా దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. You may feel for it. నువ్వు దాని గురించి అభ్యంతరపడొచ్చు, బాధపడొచ్చేమో, but God is not with you. అయితే దేవుడు నీతో లేడు. You are in Moriah, God is not with you, you cannot be a witness unto the Lord. నీవు మోరియాలో ఉన్నావు, దేవుడు నీతో లేడు, అయితే నువ్వు దేవుని సాక్షిగా నువ్వు ఉండలేవు. That's why the first and foremost important thing you have to ascertain in your life is God with me or not? మొట్టమొదటి సంగతి, ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడా లేదా అనేటటువంటి సంగతి నువ్వు తెలుసుకొని నిర్ధారణకు రావాలి. When God said to Moses, I will not come with you, Moses said, if you won't come with me, don't take us. అయితే మోషే అంటాడు కదా దేవుడితో, నీవు నాతో రాని ఎడల మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అంటాడు మోషే. Because God said, I won't come with you. ఎందుకంటే దేవుడు అంటాడు కదా మోషేతో, నేను మీతో రాను అంటాడు. You are a rebellious people. మీరు తిరుగుబాటు చేసే I జనం, won't come with you. నేను మీతో రాను. Time and again you are stiff-necked people. మీరు పదే పదే ఎంతో మెడవంచని జనాంగం ఉన్నారు. Then what Moses said? మోషే ఏమన్నాడు? If you won't come, what is the use of our going? నీవు ఒకవేళ మాతో రాకపోతే మేము పోయేదానిలో ఉపయోగం ఏంది? If you won't come with us, don't take us. నీవు మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకెళ్ళద్దు. But చాలా సార్లు అయితే చాలా సార్లు ప్రభు వచ్చాడా లేదా నాతో we are not bothered. ప్రభు నాతో వచ్చాడా లేదనే దాని గురించి మనం అంతగా If పట్టించుకోము. God is not with you, I tell you from the authority of the word of God, you cannot be a witness. You may be a messenger, you may be a welder, or you may be an elder, you may be anybody. దేవుడు నీతో లేకపోయినట్లయితే నువ్వెవరైనా సరే, నువ్వు బోధకుడు కావచ్చు, నువ్వు పెద్దవి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ విధమైన ఉపయోగం లేదు. నువ్వు సాక్షిగా ఉండలేవు. నువ్వు సాక్షిగా ఉండలేవు. You cannot give the testimony because the vessel is dirty. God is not willing to be with you. నువ్వు సాక్ష్యం ఇవ్వలేవు, ఎందుకంటే ఆ యొక్క పాత్ర అనేది మురికైపోయింది కాబట్టి నువ్వు సాక్ష్యం ఇవ్వలేవు, చెప్పలేవు. That's why you must be very careful about your personal testimony, the personal link with your Lord. అందుకే నువ్వు వ్యక్తిగతంగా నీ దేవునితో కలిగి ఉండేటటువంటి సంబంధం విషయం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. Joseph was having, in whatever place he was so careful whether God is with me or not. యోసేపు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు నాతో ఉన్నాడా లేదనే విషయం చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. In his parents' house God was with Joseph, it is written. తన తండ్రి ఇంట్లో తను ఉన్నప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడని రాయబడింది. In pit God was with him. ఆయన గుంటలో పడద్రోసినప్పుడు దేవుడు ఆయనతో In ఉన్నాడు. Potiphar's house God was with him. పోతిఫర్ ఇంట్లో దేవుడు ఆయనకు తోడుగున్నాడు. And in prison house God was with him. ఆ యొక్క చెరసాల్లో యోసేపుకు దేవుడు In తోడుగున్నాడు. Pharaoh's palace also God was with Joseph. ఫరో రాజభవనంలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు దేవుడు. That's why wherever he went he was a powerful witness. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా బలమైన సాక్షిగా, శక్తివంతమైన సాక్షిగా ఉన్నాడు. Wherever he was, ఆయన ఎక్కడున్నా సరే, even in the prison house, ఆ చెరసాల్లో ఉన్నప్పుడు కూడా wonderful witness for the Lord. అద్భుతమైనటువంటి దేవుని సాక్షిగా ఉన్నాడు. If God is not with you, though you are a child of God, I am telling you, brothers and sisters, we are having a show, that's all. A show, a white pant, a white shirt, that's all. A white saree, a Bible bag, a Bible and a song book. It is all show, I am telling. నీవు దేవుని బిడ్డమైనప్పుడు కూడా దేవుడు నీతో తోడుగా లేకుండా పోయినట్లయితే కేవలం బయటికి కనిపించేటటువంటి నటనది, తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు, బైబిల్ సంచి, తెల్ల చీర కట్టుకోవడం మాత్రమే తప్ప ఇంక వేరే ఏమీ లేనే లేదు. Oh, people may be deceived, not God. అయితే ప్రజలు మోసగించబడతారు, అయితే దేవుడు కాదు. God must be with you. దేవుడు నీతో ఉండాలి. How can God will be with you? ఏ విధంగా దేవుడు నీకు తోడుగా ఉండగలడు? How can you maintain a personal relationship with God? ఏ విధంగా దేవునితో నువ్వు వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండొచ్చు? You must have the true spirituality. నీకు నిజమైనటువంటి ఆత్మీయత ఉండాలి. దొంగ ఆత్మీయత ఉంది.
దొంగ ఆత్మీయత ఉంది, దొంగ భక్తి ఉంది. దొంగ భక్తి ఉంది. Yes, Paul is writing about it. పౌలు దాని గురించి రాస్తున్నాడు. Ephesians chapter 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం and in verse 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24లో రాస్తాడు కదా ఆయన. Please read. నీతియు యథార్థమైన భక్తి గలవారై. నీతియు యథార్థమైన యథార్థమైన భక్తి అంటే దొంగ భక్తి ఉందని లెక్క. Isn't it? నీతియు భక్తియు గలవారా ఏం రాయొచ్చు కదా పౌలు. నీతియు భక్తి అని రాయొచ్చు కదా పౌలు. నువ్వు కాదంటావా నేను కాదంటానా? నువ్వు కాదనలేవు, నేను కాదనలేవు. నీతియు భక్తియు అని రాయలేదు, ఏం రాశాడు? నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ట్రూ హోలీనెస్. యథార్థమైన భక్తి. Many of us are having false holiness, something inside and something outside. లోపల ఒకటి బయట ఒకటి ఈ విధంగా మాట్లాడు. నకిలీ పరిశుద్ధత మనకు అందరికి ఉండేది, చాలా మందికి అదే. మనలో చాలా మందికి ఉండేది అదే, నకిలీ. నకిలీ. Sometimes rolled gold will be more glittering than the original gold. కొన్ని సందర్భాల్లో నిజమైనటువంటి బంగారం కంటే ఈ రోల్డ్ గోల్డ్ అనేది నకిలీ బంగారం ఎంతో మెరుస్తూ ఉంటుంది. But at the time of friction the true color will come out, all the rust will come out. ఆ ఘర్షణ సమయంలో, రాపిడి సమయంలో నిజమైనటువంటి రంగు బయటపడుతుంది, అసలైనటువంటి బంగారం అని తెలుస్తుంది. Personal holiness. వ్యక్తిగతమైన పరిశుద్ధత. That is what I am telling, the vessel must be clean. నేను అదే చెప్తున్నా, నా పాత్ర ఘటం అనేది శుభ్రంగా ఉండాలి. And then only the master can use that vessel. అప్పుడు మాత్రమే యజమానుడు ఆ ఘటాన్ని వాడుకుంటాడు. What is personal holiness? ఏంటి వ్యక్తిగతమైన పరిశుద్ధత? Having that faith relationship with God. దేవునితో సంబంధం కలిగి ఉండవు, నమ్మకమైన సంబంధం కలిగి ఉండవు. When you are having that faith relationship with God, విశ్వాస సంబంధమైనటువంటి ఆ సంబంధాన్ని నువ్వు దేవునితో కలిగి ఉన్నప్పుడు, that will energize you, that will potentialize you to stand for God. అది దేవుడి కొరకు నీవు నిలబడడం కొరకు నీకులో దాగి ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకొచ్చి నిన్ను నిలబెడుతుంది. Because you are a branch and he is the vine. When you are attached, when you are having that link, when you are having that relationship, the sap from the vine, the sap from the stem of the vine, that will flow into the branch, and the same qualities of the vine can be seen in the branch also. ఆయన ద్రాక్షవల్లి, నువ్వు తీగు కాబట్టి ఎప్పుడైతే ఈ తీగ యొక్క ద్రాక్షవల్లికి అంటుకొని ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ ద్రాక్షవల్లిలో ఉండేటటువంటి రసము, సారమంతా బయటకు వచ్చి అప్పుడు ఈ ద్రాక్షవల్లి గట్టిగా దానికి అంటుకట్టుబడి ఉంటుంది. In the life of Joseph, యోసేపు జీవితంలో, yes, we all know how many problems he was having. ఎన్ని సమస్యలు ఆయన కలిగి ఉన్నాడో మనం ఎరుగుదాం. He was not having Bible like you and me. నీ వలే నా వలే ఆయన బైబిల్ కలిగి లేడు. Because the first 5 books, as we have already seen, they are written by Moses. మొదటి 5 పుస్తకాలు, 5 కాండాలు ఇవన్నీ కూడా మోషే రాశాడు, ఇవి మనం ఎరుగుదాము. And during the days of Joseph, Moses was not there. యోసేపు దినాల్లో మోషే లేడు. He is not having any Bible. ఆయనకి ఏ విధమైన బైబిల్ లేదు. He is not having a church like this, not even a single believer to pray. ఆయనకి మనవలే సంఘం లేదు, కనీసం ఒక విశ్వాసి కూడా ఆయన కొరకు ప్రార్థన చేసే విశ్వాసులు లేరు. Even his father was not praying. ఆయన తండ్రి కూడా ప్రార్థన చేయట్లేదు. Why? ఎందుకు? In the sight of Jacob, Joseph is dead. ఎందుకంటే యాకోబు దృష్టిలో యోసేపు చనిపోయినాడు, Because మరణించాడు. they have taken that his clothes and mixed it with all that blood, and Jacob thought that Joseph died. ఎందుకంటే ఆ విచిత్రంగిని రక్తంలో ముంచి తీసుకెళ్లి దుష్టముఖం తినేసిందని సహోదరులు చెప్తాడు. ఇప్పుడు యోసేపు యాకోబు దృష్టిలో మరణించిన వాళ్ళ లెక్క. For you and for me, there is a church to pray. నీ కొరకు నా కొరకు ప్రార్థన చేయడానికి సంఘం ఉంది. And so many people are praying. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. There is no prayer partner to Joseph in the land of Egypt. ఐగుప్తు దేశంలో యోసేపుకి ప్రార్థన భాగస్తురాలు ఎవరు లేరు. You and I, we are having prayer partners. నీవు నేను ప్రార్థన పార్ట్నర్స్ మనం కలిగి ఉన్నాం. Yeah, if you come to Hebron and other places, some of the young people, 4 or 5 people, they will be gathering, they will be praying, and that corner another group will be there. In some house another group, some prayer partners are there. మీరు ఎబ్రోన్ కానీ వేరే సంఘాలకు అక్కడ వెళ్ళినప్పుడు 4-5 మంది సహోదరులు కలిసి ఒక మూలన ప్రార్థన చేస్తున్నారు, ఇంకొంతమంది ఇంకొక గుంపు ఇంకొక దగ్గర కొంతమంది సహోదరులు ఇళ్ళల్లో అట్లా ప్రార్థన చేస్తుంటారు. But what about Joseph? అయితే యోసేపు మాట ఏంటి? No Bible, బైబిల్ లేదు, no church, సంఘం లేదు, no prayer partner, ఆయనతో పాటు ప్రార్థన చేసే పాలు భాగస్తులు లేరు, no parents, తల్లిదండ్రులు లేరు, nobody is there. ఎవరు లేరు ఆయనకి. At the same time, అదే సమయంలో no freedom also. ఏ విధమైన స్వేచ్ఛ కూడా లేదు ఆయనకి. He is not a servant, he is a slave, remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన సేవకుడు కాదు, ఆయన దాసుడు. దాసుడు కాదు, బానిస. క్షమించాడు, బానిస ఆయన. He is not దాసుడు. దాసుడు కాదు, ఆయన బానిస ఆయన. There is a difference between servant and slave. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి,
చూడండి, ఈ యొక్క బానిసకి దాసుడికి కొంచెం వ్యత్యాసం ఉంది. What is this? Who is a servant? ఎవరు ఈ సేవకుడు, దాసుడు? And that servant, we will pay some amount, the salary will be there. అంటే ఈ దాసుడికి జీతం ఇస్తారు, జీతం And ఉంటది. if that dasudu is not happy with that salary, he can go away. ఈ దాసుడికి ఆ జీతం నచ్చకపోతే ఆయన వెళ్ళిపోవచ్చు. But slave is not like that. బానిస అట్లా కాదు. Slave is purchased from the market, he cannot go anywhere. ఈ బానిసని మార్కెట్ నుంచి వెల్ల చెల్లించి కొనుక్కొచ్చారు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోవడానికి లేదు. And Joseph is not having money. యోసేపుకి దగ్గర ధనం లేదు, డబ్బు లేదు. Servant will be having salary, slave will not have any salary. దాసుడికి అయితే జీతం ఉంటుంది కానీ బానిసకి జీతం ఉండదు. No freedom, not only that. స్వేచ్ఛ కూడా ఉండదు, అంత మాత్రమే కాదు. He is in a pagan land, the language also he doesn't know properly, Egyptian language. ఐగుప్తు భాష కూడా ఆయనకి తెలియదు, పరాయి దేశంలో ఉన్నాడు ఆయన. And all around him idols are there. ఆయన చుట్టూ కూడా విగ్రహాలు ఉన్నాయి. How many difficulties this little boy is facing at the age of 17. 17 సంవత్సరాల బాలుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాడు చూడండి ఆ ప్రాయంలో. Above all, వీటన్నింటిని మించి severe temptation from the wife of Potiphar. పోతిఫర్ భార్య నుంచి ఎంతో తీవ్రమైనటువంటి శోధన. Every day. దినము. Joseph was there in the house of Potiphar nearly 10 years. దాదాపు 10 సంవత్సరాలు యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. For 10 years, see, we all know at the age of 17 he went to Egypt. 17 సంవత్సరాల ప్రాయంలో ఆయన ఐగుప్తుకి తీసుకెళ్లబడ్డాడు. And at the age of 30 he became the second in command, that is prime minister of Egypt. ఐగుప్తుకి 30 సంవత్సరాల ప్రాయంలో ఆయన ప్రధానమంత్రి అయినాడు. And in these 13 years, ఈ 13 సంవత్సరాల్లో from 17 to 30, 17 నుంచి 30 సంవత్సరాల వయసు వరకు around 3 years he was in prison. దాదాపు 3 సంవత్సరాలు ఆయన చెరసాలలో ఉన్నాడు. That is more than 2 years he was there. 2 సంవత్సరాల కంటే ఎక్కువ చెరసాలలో ఉన్నాడు. Let us say 3 years. దాదాపు 3 సంవత్సరాలు So the అనుకోండి. remaining 10 years he was there in the house of Potiphar. మిగిలిన 10 సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. And in Potiphar's house, పోతిఫర్ ఇంట్లో, as I already told you, there is no Bible, నేను ఇదివరకే చెప్పాను కదా, బైబిల్ ఏ no విధమైన లేదు, church, సంఘం లేదు, no prayer partner, ప్రార్థన no పాలుభాగస్తులు, parents, తల్లిదండ్రులు లేరు, no freedom, స్వేచ్ఛ లేదు, no money, డబ్బు లేదు, nothing is there. ఏది లేదు. All around idols and idols and idols. ఆయన చుట్టూ ఉండేటన్ని విగ్రహాలు అంతే. And it is a foreign land, he doesn't know the language. అది పరాయి దేశం, ఆ భాష కూడా ఆయనకి తెలియదు. At that time, ఆ సమయంలో severe temptation also. తీవ్రమైనటువంటి శోధన కూడా. Right from day one, Mrs. Potiphar started tempting Joseph. ఆ యోసేపు పోతిఫర్ ఇంటికి వెళ్ళినటువంటి ఆ మొదటి దినము నుంచి ప్రతి దినము ఆయన శోధిస్తూ వచ్చింది. Not even one day she left. ఒక్క రోజు కూడా ఆమె విడిచిపెట్టలేదు. The Bible says, బైబిల్లో రాయబడింది 39:10. ఆదికాండము 39వ అధ్యాయం 10వ వచనం. Genesis 39:10. ఆదికాండము 39వ అధ్యాయం 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని. దినము. There is no 5-day week, there is no 6-day week. వారానికి 5 రోజులు 6 రోజులు కాదు, వారానికి Every దినము, day, ప్రతి దినము, day by day. దినదినము. So that temptation was there. ఆ శోధన అనేది ఉంది. Now I want to ask you, ఇప్పుడు నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను, with all these difficulties and with all these temptations, Joseph could maintain a personal testimony, means what about you and me with all facilities? చూడండి, ఇన్ని కష్టాలు ఇన్ని శోధనలు ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత సాక్ష్యాన్ని పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడంటే, ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి నీ మాట నా మాట ఏంటి? Your parents are there, నీ తల్లిదండ్రులు ఉన్నారు, you are having a church, నీకు సంఘం ఉంది, prayer partners are there, ప్రార్థన పాలుభాగస్తులు ఉన్నారు, money is there, డబ్బు ఉంది, నీకు freedom is there, స్వేచ్ఛ ఉంది, everything is there. సమస్తం నీకు ఉన్నాయి. Not that much temptation, because Joseph cannot run away. ఎందుకంటే యోసేపు అక్కడి నుంచి పారిపోలేడు, ఆయన బానిస కాబట్టి. You are not a slave. నువ్వు బానిస కాదు, No, you are a pampered child. నువ్వెంతో గారాభంగా పెంచబడిన బిడ్డవు నువ్వు. You are not a slave. నువ్వు బానిస కాదు. With all these things, if we are not maintaining personal testimony, means tomorrow won't God ask us? ఇన్ని మనం కలిగి ఉండి కూడా వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండకపోతే రేపటి దినాన్ని దేవుడు మనల్ని అడగడా? They were talking daily with God. దేవుడితో రోజు మాట్లాడుతున్నారు. Yes, they were talking daily, Joseph and people like Paul and others. పౌలు, యోసేపు వీళ్ళందరూ కూడా దినదినము దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. Because that was their manner, their custom. అది ఆ విధంగా వారికి ఉన్నటువంటి అలవాటు పద్ధతి, అది ఆ విధంగా రోజు వారి వాడుక చొప్పునట్ల. Acts 17:2. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనం. Acts chapter 17 verse 2. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి. చాలు.
ఏమనంటాడు అక్కడ? తన వాడుక చొప్పున. పౌలు వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడంట. మన వాడుక చొప్పున సమాజ మందిరం నుంచి వెళ్ళిపోతాం. ఇజంట్ ఇట్? మన వాడికేంటి? మన వాడికేంటి? ఆలస్యంగా రావటం, ముందు వెళ్ళిపోవటం. ఆలస్యంగా రావడం, తొందరగా వెళ్ళిపోవడం. వాక్యం చెప్పి కూడా అరగంట లేట్ చేస్తే వాడిని తిట్టకుండా మనసులో తిట్టుకోవటం. ఇది మన వాడుక. ఇది మన వాడుక. పౌలు వాడికేంటి? పౌలు వాడికేంటి? 17:2 17వ అధ్యాయం 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున. అది వాళ్ళ వాడుక. అది వాళ్ళ వాడుక. అది సమాజం ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ ఊరు వెళ్ళినా సరే, wherever they went, ఎక్కడికి వెళ్ళినా సరే, where is the church? ఎక్కడుంది సమాజం? Where is the synagogue? ఎక్కడుంది సమాజం? I will go there. నేను అక్కడికి I వెళ్తాను. want to talk about Christ. నేను క్రీస్తు గురించి వారితో Because మాట్లాడతాను. after some time they are going to arrest me. కొంత సమయం తర్వాత వాళ్ళు నన్ను బంధించబోతున్నారు. అరెస్ట్ చేసేస్తారు, Arrest చేసేస్తారు. చెరసాల్లో పడేస్తారు. చెరసాల్లో పడేస్తారు. Only little time is there. కేవలం కొద్ది సమయమే ఉంది. I want to go to the synagogue in a little time. ఆ కొద్ది సమయంలో నేను ఆ సమాజ మందిరానికి వెళ్తాను. That is their custom. అది వారి వాడుక. What is the custom of Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు యొక్క వాడుక ఏంటి? Luke 4:16. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. Luke 4:16. లూకా సువార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. విశ్రాంతి దినాన్ని సమాజ మందిరానికి వెళ్ళటం అనేటువంటిది ఆయన యొక్క వాడుక. నీ వాడుకేంటి? నీ వాడుక శనివారం ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆర్ ఐపీఎల్ లో ఐసీసీ వాడుక చొప్పున. వాట్ ఈస్ యువర్ వాడుక? నీ వాడుక ఏంటి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, why we are not able to maintain that personal testimony or personal relationship with God? ఎందుకు మనం వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం, వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత, వ్యక్తిగతమైనటువంటి సంబంధం దేవునితో కొనసాగించలేకుండా, with so many difficulties, without any facility, with so many temptations, they could maintain that relationship. ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ, ఎన్నో శోధనలు ఉన్నప్పటికీ వాళ్ళు ఆ విధంగా పరిశుద్ధత కలిగి ఉండగలిగారు. And they could maintain that personal relationship. ఆ వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని వాళ్ళు కొనసాగించగలిగారు. But with all facilities, why we are not able to maintain? ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? Is God changed? దేవుడు మారిపోయినాడా? No, not at all. కానే కాదు. He is an unchanging God. ఆయన మార్పు లేనివాడు, మార్పు చెందని దేవుడు. You and I are changed. నీవు నేను మారిపోయిన వాళ్ళం. Tomorrow won't God ask? రేపటి దినాన్ని దేవుడు అడగడా? Though God won't ask you, Joseph will ask. దేవుడు అడగకపోయినా కూడా యోసేపు అడుగుతాడు. Lord, you have not given me so many facilities as you have given to these people. ప్రభువా నీవు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి ఇన్ని సౌకర్యాలు నాకు ఇవ్వలేదు. నువ్వు Why you have not given? ఎందుకు నాకు ఇవ్వలేదు? Tomorrow Joseph will ask. రేపటి దినాన్ని యోసేపు అడుగుతాడు. Oh brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, we are more answerable to God. మనం ఇంకా ఎక్కువగా దేవుడికి జవాబుదారులై ఉన్నాం. Be careful. చాలా జాగ్రత్తగా ఉండండి. Maintain personal testimony, if not you cannot be a witness. వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, లేకపోతే నువ్వు సాక్షిగా ఉండలేవు. In the early days, that is during the days of apostles, that is Peter and John and others. అపోస్తుల ప్రారంభ దినాల్లో పేతురు, యోహాను, ఆ దినాల్లో Lord Jesus Christ died. యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. He ascended. ఆయన పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయాడు. And they started the ministry. వారు పరిచర్య ప్రారంభించారు. Very few people are there. కొద్ది మందే ఉన్నారు వాళ్ళు. Why? ఎందుకు? Because the Jews are against them. ఎందుకంటే యూదులు వారికి శత్రువులు. And Jews are very orthodox people. ఎందుకంటే మతనిష్ట కలిగిన వాళ్ళు యూదులు. Not only Jews. యూదులు మాత్రమే కాదు. Even the government, Roman government was against the preaching the gospel. సువార్తకు ప్రకటించడానికి వ్యతిరేకంగా రోమా ప్రభుత్వం కూడా ఉండింది. During the days of Nero. ఆ నీరో చక్రవర్తి. Yes, they suffered and suffered. ఎంతో బాధపరచబడ్డారు వాళ్ళు. Very few people are there. ఎంతో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. Few disciples are there. కొంతమంది శిష్యులు ఉన్నారు. So in the early days of the formation of the church, సంఘం ప్రారంభ దినాల్లో one accusation is made against these disciples. ఈ శిష్యుల మీద ఒక నేరం మోపబడింది. The high priest has accused him. ఈ ప్రధాన యాజకులు వారి మీద నేరారోపణ చేశారు. ఏంటా నేరము? ఏంటా నేరము? చాలా సార్లు నేను దేవుడికి ప్రార్థించా. నేను చాలా సార్లు దేవుడికి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ నేరం నా మీద మోపితే ఎంత ధన్యుడిని. ప్రభువా, ఈ నేరం నా మీద మోపితే నేను ఎంత ధన్యుడిని. ఈ నేరం హెబ్రోను మీద మోపితే ఎంత ధన్యుడిని. ఈ నేరం హెబ్రోను మీద మోపితే ఎంత ధన్యుడిని. It is a blessed accusation. అది ఎంతో ధన్యకరమైనటువంటి నేరము. Do you know what that chief priest said? ఈ ఆ ప్రధాన యాజకుడు చెప్పిన మాట ఏందో In తెలుసా? Acts chapter 5. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. In Acts chapter 5. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం verse 28. 28వ వచనం. And what they are telling? వాళ్ళు ఏం చెప్తున్నారు?
ప్రధాన యాజకుడు వారిని చూచి, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఈ నామాన్ని బట్టి మీరు బోధించొద్దని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? మీకు గట్టిగా చెప్పాం కదా. ఇదిగో ఆ, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనిషి, దట్ ఈస్ ద వర్డ్ ఐ వాంట్. నాకు కావాల్సిన మాట ఏంటంటే మీ బోధతో మీరు యెరూషలేమును బోధతో ఏం చేశారంట? జెరూసలేం ఇస్ ఎ వెరీ వెరీ బిగ్ సిటీ లైక్ హైదరాబాద్. హైదరాబాద్ వల్ల యెరూషలేము చాలా పెద్ద పట్టణం. హౌ మెనీ బిలీవర్స్ ఆర్ దేర్? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు అక్కడ? దట్ ఈస్ ద ఎర్లీ డేస్. దట్ ఈస్ వీఆర్ టాకింగ్ ఫ్రమ్ 5th chapter. మనం 5వ అధ్యాయం నుంచి మనం మాట్లాడుతున్నాం. అవి చాలా ప్రారంభ దినాలు అవి. Only in 2nd chapter only the church is born. ఎందుకంటే 2వ అధ్యాయంలోనే సంఘం ఉద్భవించింది. And 5th chapter we are talking. మనం 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నాం. In the time of these 2 chapters, in few days, ఈ 2 అధ్యాయాల మధ్యలో కొన్ని దినాల నిడివిలో, and they were persecuted, they were beaten, వాళ్ళు ఎంతగానో హింస పెట్టబడుతున్నారు, కొట్టబడుతున్నారు. and even in the midst of all those troubles, ఇన్ని సమస్యల మధ్యలో కూడా what they have done? వాళ్ళు ఏం చేశారంట? See the word of God. దేవుని వాక్యం చూడండి. They have filled Jerusalem with their doctrine, with the doctrine of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధతో యెరూషలేము నింపేశారు. ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా దేని గురించి మాట్లాడుకుంటున్నారు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? About Jesus. యేసుక్రీస్తు ప్రభు. In this street they are talking about Jesus. Let us go to that street. ఈ వీధిలో యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ వీధికి వెళ్దాం. And there what they are talking? అక్కడ ఆ వీధిలో వాళ్ళే It is మాట్లాడుతున్నారు. not a small city. అది చిన్న పట్టణం It is కాదు, a అది very big city. చాలా పెద్ద పట్టణం. Few handful of people they have filled, they have submerged Jerusalem, they have soaked Jerusalem with the gospel of Lord Jesus Christ in few days. వాళ్ళు ఎంతో కొద్ది మంది లేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇటువంటి కొద్ది మంది కొన్ని దినాల్లోనే యెరూషలేం మొత్తాన్ని దేవుని వాక్యంతో నింపేశారు, దేవుని వాక్యంలో ముంచేశారు. ఒక మాటలో The చెప్పాలి, high priest is accusing them. ఈ ప్రధాన యాజకుడు వారి మీద నేరారోపణ చేస్తున్నాడు. In Hyderabad, హైదరాబాద్ more than 2,000, 3,000 churches are there. 2,000 3,000 కంటే ఎక్కువ చర్చిలు ఉన్నాయి. Hebron branches only Hebron branches are more than 250 in Hyderabad. 250 కంటే ఎక్కువగా హెబ్రోన్ సమాజాలు బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్ లో. And other Methodist and Lutheran and Baptist and individuals, evangelical, so many churches, more than 2,000 to 3,000 churches are there. ఇంకా చూసినట్లయితే మెథడిస్టు, బాప్టిస్టు, మెననెట్, రకరకాల ఇండిపెండెంట్ చర్చిలు ఇవన్నీ కూడా 2,000 కంటే ఇంకా ఎక్కువ చర్చిలు ఉన్నాయి. అందరూ సువార్తకి వెళ్తాం, అందరూ సువార్తకి వెళ్తాం. ఈ రోజు వరకు ఒక్కడనలేదు ఈ మాట. ఈ రోజు వరకు ఎవడు ఒక్కడనలా ఈ మాట. ఏమని? ఈ హెబ్రోన్ వాళ్ళు హైదరాబాద్ని యేసు ప్రభు బోధతో ముంచేశారు, ఒక్కడనలేదు ఈ రోజు. ఈ హెబ్రోన్ వాళ్ళు హైదరాబాద్ని సువార్తతో యేసు ప్రభు మాటలతో ముంచేశారని ఒక్కరూ చెప్పలేదు. ఆ మాట అంటే ఎంత బాగుండేది. ఎన్నోసార్లు ఏడుస్తా ప్రభు ఈ నింద మా మీద పడితే ఎంత బాగుండే, ప్రభు ఈ నింద మా మీద పడితే బాగుండి, ఎంత బాగుంది. ఎన్నోసార్లు in Dronachalem how many churches are there? ద్రోణాచారంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? Maybe 100 or 150 maybe there. బహుశా 100 150 ఉండొచ్చు. In small villages 20-25 churches are there. చిన్న చిన్న గ్రామాల్లోని 20-25 సంఘాలు ఉంటాయి. బ్రదరు మా సంఘం పెట్టి ఎంత అయింది? 40th anniversary 50th anniversary ఒక్కడ చెప్పలేదు ద్రోణాచలాన్ని సువార్తతో ముంచేశారని. మా సంఘం పెట్టి 40 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, 40వ వార్షికోత్సవం అనేసి చెప్తున్నారు, కానీ ఒక్కరు కూడా ద్రోణాచలం మొత్తాన్ని సువార్త నింపేసామని ఒక్కరు చెప్పలేదు. 40వ వార్షికోత్సవం ఏం చేస్తున్నావు? మేకలు కోసుకుని తింటున్నావు అంతే. దట్ isn't it? 40వ వార్షికోత్సవం ఏం చేస్తున్నావు? మేకలు కోసుకొని తింటున్నావు అంతేనా? కోసుకుని తినొద్దని నేను అనటం లేదు, కోసుకొని తినొద్దని నేను చెప్పట్లేదు. Nobody told till today that these people of Moriah has filled Dronachalam with the gospel of Lord Jesus. ఈ మోరియా ప్రజలు ద్రోణాచలం అంతటిని సువార్త నింపేశారని ఎవరు చెప్పలేదు. నిన్నెవడో కొట్టడం లేదే, నిన్నెవరు కొట్టడం లేదు. పేతురు యోహానులు చితకదనేశారు అక్కడ. పేతురు యోహానుల్ని ఇంకరంగా కొట్టారు. Tomorrow won't they ask you? రేపటి దినాన వాళ్ళు నిన్ను వచ్చి అడగరా? Won't they ask you? How many facilities we are enjoying? ఎన్ని సౌకర్యాలను మనం అనుభవిస్తున్నాం. During the days of Peter and John, is a prayer hall like this is there? పేతురు యోహాను దినాల్లో ప్రార్థన సమాజ మందిరం ఈ విధంగా ఉండేదా? Were they having concrete buildings? వారికి ఇటువంటి మంచి భవనాలు వాళ్ళు కలిగి ఉన్నారా? Brothers and sisters, we have to examine our lives. సహోదరులారా, సహోదరులారా, మన జీవితాలను పరీక్షించుకోవాలి. Why we are not able to be strong witnesses unto the Lord? We are not having personal testimony. ఎందుకు మనం దేవుడికి బలమైనటువంటి సాక్షులుగా మనం ఉండలేకపోతున్నామంటే వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండలేదు కాబట్టి. When these people are going from place to place, ఈ ప్రజలు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్తూ ఉండగా, in Acts 17:6 I think, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. Acts 17:6, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు
కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. See, they went to Thessalonica, వారు తెస్సలోనికకు వెళ్ళారు. and after in 16th chapter, after the Philippian experience in the jail, they were beaten. ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ యొక్క అక్కడ చెరసాల్లో వారిని కొట్టిన అనుభవం, దాని తర్వాత And after that in 17th chapter, 17వ అధ్యాయంలో they went to Amphipolis and Apollonia in the first words. మొదటి వచనంలో అంపిపోలి అపోలోని అనే పట్టణాలకు వస్తారు. And after that they went to Thessalonica. దాని తర్వాత తెస్సలోనికకు Now they are వెళ్తారు. going towards Berea. తర్వాత బెరాయ వైపు వెళ్తున్నారు. And you see how they were walking. ఏ విధంగా వాళ్ళు నడుస్తున్నారు చూడండి. See, they are also human beings, Paul and Silas. పౌలు శీలలు కూడా వాళ్ళు మానవ మాత్రలే, వాళ్ళు కూడా. ఏదైనా దెబ్బ తగిలితే ఒక రోజులో తగ్గిపోద్దా? ఏదైనా ఒక దెబ్బ తగిలితే ఒక రోజులో తగ్గిపోతుందా? It will take days together. కొన్ని దినాలు పడుతుంది అది They are నయం not కావడానికి. having proper medicine. వారికి సరైనటువంటి వైద్య సదుపాయాలు, వైద్యం Nothing అందలేదు. is there. ఏమీ లేదు వాళ్ళకి. Yeah, they are not having cars. వారికి కార్లు లేవు They have వాళ్ళకి. to go on foot. వారు కాలినడక మీద వెళ్ళాలి. What I feel is, నేను అనుకునేది ఏంటంటే what I feel is, నేను అనుకునేది ఏంటంటే as they were walking, నడుచుకుంటూ వెళ్తుండగా probably Paul may be telling బహుశా పౌలు చెప్తూ ఉండొచ్చు, Silas, సహోదరుడు శీల, they have bet me so much. నన్ను ఎంతగానో వాళ్ళు తీవ్రంగా కొట్టారు, I am getting pain. నాకు నొప్పి వస్తున్నది. We will sit for hour. ఒక గంట సేపు ఇక్కడ కూర్చుందాం, Then we will go. తర్వాత వెళ్దాం. And then for 1 hour they were sitting. ఒక గంట కూర్చున్న And తర్వాత they are limping and going because they see they bet black and blue. ఎందుకంటే వాళ్ళు చాలా తీవ్రంగా కొట్టారు కాబట్టి కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన After తర్వాత walking for half an hour, ఒక అర్ధగంట నడిచిన తర్వాత Silas may be telling, శీల చెప్పుంటాడు, Paul, పౌలు అన్న I cannot walk. నేను We నడవలేను, will sit here for 1 hour. ఒక గంట సేపు ఇక్కడ కూర్చుందాం. Walking, నడుచుకుంటూ వెళ్ళడం, limping. కుంటుకుంటూ By నడవడం. seeing these people, ఈ ప్రజలను చూసిన తర్వాత వేరే వాళ్ళు, maybe some children may be playing. కొంతమంది పిల్లలు ఆడుకుంటుండొచ్చు, అరే some కొత్త పిచ్చోళ్ళు వస్తున్నారు. అరే రే కొత్త పిచ్చోళ్ళు వీడెవడో కుంటుకుంటూ వస్తున్నాడు. వీడోడు కుంటుకుంటూ వాడు వస్తున్నాడు, కూర్చుని లేస్తున్నాడు. కూర్చుంటున్నాడు, And లేస్తున్నాడు. they told the elders, వారు పెద్దలకు చెప్పుంటారు, oh, some new fellows are coming. ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు, New fellows are coming. కొత్త వాళ్ళు వచ్చారు. And the elderly people saw them. పెద్ద వయసులో ఉన్న వారు చూశారు, అరే వాళ్ళు కుంటోళ్ళు కాదురా, వరే వాళ్ళు కుంటోళ్ళు కాదురా, లోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు లోకాన్ని తలక్రిందులు చేసిన వాళ్ళు. నిన్ను నన్ను చూసి తంటాల కూర వస్తున్నాడు అంటున్నారు. నిన్ను నన్ను చూస్తే అమ్మో తంటాల కూర వస్తుంది, వీడు సంఘానికి రాకుండా మానేస్తే మంచిది అంటున్నారు. వీడు సంఘానికి రాకుండా మానేసి ఎంతో మంచిది వాట్ అన్నారు. టెస్టిమనీ యు ఆర్ హావింగ్ ఎటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు? బై సీయింగ్ దోస్ పీపుల్ హూ ఆర్ బీటెన్ సో మచ్, హూ ఆర్ లింపింగ్ అండ్ వాకింగ్. ఎవరైతే దే ఆర్ టెల్లింగ్ దీస్ పీపుల్ విల్ టర్న్. వీడు అడుగు పెట్టాడా భూలోకం తలకిందులు అయింది. ఎంతో భయంకరంగా కొట్టబడినటువంటి వాళ్ళు కుంటుకుంటూ నడుస్తూ ఉన్నటువంటి వారిని చూసి వారు అంటున్నారు కదా, భూలోకాన్ని తలక్రిందులు చేసిన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చున్నారని. వై? ఎందుకు? గాడ్ వాజ్ విత్ దెం. దేవుడు వారితో ఉన్నాడు, లైక్ జోసెఫ్. యోసేపుకు తోడే ఉన్నట్టు, యోసేపుతో ఉన్నట్టు. వై యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎక్స్‌ప్లాయిట్స్ ఫర్ ద లార్డ్? దేవుని కొరకు నువ్వెందుకు బలమైన కార్యాలు చేయట్లేవు? నిన్ను చూసి ఎవడైనా లోకాన్ని తలకిందులు చేసేవాడు వస్తున్నాడు అంటున్నాడా? నిన్ను చూసి ఎవడైనా లోకాన్ని తలకిందులు చేసినోడు వస్తున్నాడు అంటారా? తంటాల కూర వస్తున్నాడు, తంటాల కూర వస్తున్నాడు. వీడు వచ్చాడంటే పెద్ద పెంట, వీడు వచ్చాడంటే పెద్ద పెంట. ఈ సిస్టర్ వచ్చిందంటే పెట్టిందే జగడం. ఈ సహోదరు వచ్చిందంటే ఇంకా These are all very serious things, brothers and sisters, because you are not enjoying the personal testimony. దేవుడు నీతో ఉన్నాడనే ఆ గ్రహింపలేదు నీకు. నీవు వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి లేవు, దేవుడు నీతో ఉన్నాడనే గ్రహింపే నీకు లేవు. చాలా తీవ్రమైన సంగతి ఇది. How could they do such great things? ఏ విధంగా వీళ్ళు ఈ గొప్ప సంగతులు చేశారు వాళ్ళ దినాన? God was with them. దేవుడు వారితో ఉన్నాడు. What a wonderful word. God was with Joseph. God was with Joseph. Time and again it is repeated. మరలా పదే రాయబడింది కదా, యెహోవా యోసేపుకు తోడేయండి, యెహోవా యోసేపుకు తోడేయండి, యెహోవా యోసేపుకు తోడేయండి అని. Joseph was not having any facility. యోసేపుకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. Peter and John were not having any facilities. పేతురు యోహానుకు వారికి ఏ విధమైన సౌకర్యాలు లేవు. Paul and Silas were not having any facilities. పౌలు సీలకు వారికి ఏ విధమైన సౌకర్యాలు లేవు. The work that was done in the first century till today, such work is not carried out. మొదటి శతాబ్దంలో జరిగించబడినటువంటి ఆ పని ఈ దినం వరకు కూడా జరగలేదు. 100% they filled Jerusalem. 100% యెరూషలేముని నింపేశారు. టుడే మన పరిస్థితి ఏంటి? ఈ దినాన మన పరిస్థితి, బాప్టిస్ట్ చర్చ్కి మెథడిస్ట్ చర్చ్కి మధ్యలో క్రికెట్ మ్యాచ్. దేవుడు ఎక్కడ పని చేస్తాడు? దేవుడు ఎక్కడ పని చేస్తాడు? మెథడిస్ట్ బ్రదర్, చర్చికి ఈ క్రికెట్ మ్యాచ్ పెడితే చాలా మంది యూత్ వస్తారు. ఈ క్రికెట్ మ్యాచ్ పెడితే చాలా మంది యవనస్తులు వస్తారు. బైబిల్ తీసుకు కాదు, బ్యాట్ వచ్చుకొస్తారు. బైబిల్ తీసుకొని కాదు, బ్యాట్ తీసుకొని వస్తారు.
unscriptural methods. లేఖనానుసారం కాని సంగతులు. God will not work through them. వారి ద్వారా దేవుడు పనిచేయడు. If God is with you, your attitude will be different. దేవుడు నీతో ఉంటే నీ వైఖరి వేరుగా ఉంటుంది. Oh, some people they will think, కొంతమంది అనుకుంటున్నారు, oh, music విపరీతంగా పెట్టేశామంటే వచ్చేస్తారు బ్రదరు. సహోదరుడా, మ్యూజిక్ సంగీతం చాలా విపరీతంగా పెడితే వచ్చేస్తారు యవనస్తులు. Don't be carried away by worldly methods. లోక పద్ధతుల ప్రకారం కొట్టుకొని పోవద్దు. మా సంఘంలో ఎన్నిసార్లు చెప్పినా మ్యూజిక్ పెట్టడండి, ఈ సంఘంలో ఎందుకు ఇంకో సంఘానికి పోతాను, పో అక్కడికి పో. ఈ సంఘంలో ఎన్నిసార్లు చెప్పిన ఈ సంగీతం పెట్టండి, నేను వేరే దగ్గరికి వెళ్తాను. వెళ్తావా? వెళ్ళు, పోతే పో. పోతే పో. నువ్వు పోవటం ఇట్ ఇస్ ఏ బిగ్ బ్లెస్సింగ్. నువ్వు వెళ్ళడమే పెద్ద ఆశీర్వాదం. Brothers and sisters, సహోదరులారా, if సహోదరులు, you want to be a witness unto the Lord, you must have personal testimony. God must be with you. నీవు సాక్ష్యం కలిగి ఉండాలంటే దేవుడు If నీతో you ఉండాలి. want to be a witness unto the Lord, నీవు ప్రభు కొరకు నువ్వు సాక్షిగా ఉండాలంటే you must have this personal testimony. నీవు ఈ వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యమును కలిగి ఉండాలి. People must say that God is with you. ప్రజలు చూసి గ్రహించి చెప్పాలి, దేవుడు నీతో ఉన్నాడని. What a wonderful thing it is. ఎంతటి అద్భుతమైన సంగతి. Personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యం. Secondly, రెండవది, time is over. సమయం అయిపోతుంది. అయిపోయింది. అయిపోయింది. It is almost nearing 1:30. దాదాపు 1:30గా వస్తుంది. Evening we are going to see the second. Actually I thought of completing it, but of course I could not. నేను ఇది పూర్తి చేయాలనుకున్నాను కానీ కాలేదు. But సాయంకాలం the second and the third things, that is powerful testimony and progressive testimony, we are going to see in the night meeting. సాయంత్రం కూడికలో మిగిలినటువంటి ఆ రెండు సంగతులు, శక్తివంతమైనటువంటి సాక్ష్యము, వృద్ధి చెందుతూ ఉన్నటువంటి సాక్ష్యము, వాటి గురించి చూద్దాం. Why we are meditating them? ఎందుకు వాటిని మనం ధ్యానం చేస్తున్నాం? Because God wants you and me to be his witness during this generation. ఈ తరంలో నీవు నేను ప్రభు ఆయన సాక్షులుగా ఉండమని ప్రభు Young కోరుతున్నాడు. people, tell to the Lord, యవనస్తులారా, దేవునితో చెప్పండి, Lord, I will pay any price, but you must be with me. నేను ఎంత క్రయమైనా చెల్లిస్తాను, అయితే నువ్వు నాతో ఉండాలి ప్రభువా. నువ్వుంటే చాలు యేసయ్య నెల కొడితే సరిపోదు. యాక్చువల్లీ దట్ డెడికేషన్ మస్ట్ బి దేర్ ఇన్సైడ్. యేసయ్య నువ్వు నాతో ఉంటే చాలని పాట పాడితే సరిపోదు. ఆ తీర్మానము, ఆ పాట ప్రతిష్టత పాడి ఉండాలి. ఊగిపోతుంటారు. కొంతమంది పాట పాడి పాట ఊగిపోతుంటారు. ఈజ్ వెరీ గుడ్ పాట, అది మంచి పాట, చక్కటి పాటే. బట్ దట్ విత్ దట్ డెడికేషన్ యూ హావ్ టు సింగ్. అటువంటి ప్రతిష్టత, అంకిత భావం ఉండాలి. యేసయ్య నువ్వుంటే నాకు చాలు యేసయ్య. ఇది ఎక్కడ కొన్నావే? వాట్ ఈస్ దిస్? Let us be very careful. You cannot play with God. దేవునితో నువ్వు చెలగాట మాడలేవు, చాలా జాగ్రత్తగా ఉన్నావు. Today why so many Christians are there? Thousands are calling themselves Christians. Work is becoming smaller and smaller and smaller. ఈ దినాన్ని అనేక మంది, వేల మంది క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, అయితే పనేమో చాలా తక్కువగా ఉంది. ఎందుకు తక్కువైపోతుంది? ఎందుకు? Why? ఎందుకు? Even Lord Jesus Christ got a doubt. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా అనుమానం వచ్చింది. In Luke 18:8 he says, Luke shall the Son of Man find faith when he returns? మనుష్య కుమారుడు భూమి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అని రాయబడింది. ఆయనకే డౌట్ వచ్చేసింది. ఆయనకు అనుమానం వచ్చేసింది. మీటింగులు కనుకుంటాడు, మీటింగులు కనుగొంటాడు, మహాసభలు కనుకుంటాడు, మహాసభలు కలిగి ఉంటాడు, మంది ఉంటారు, విశ్వాసం ఒక్కటే ఉండదు. విశ్వాసం మాత్రం ఉండదు. What is the use? ఏంటి It ఉపయోగం? is not a joke I am telling, it is a very very serious thing. ఇదేదో హాస్యాస్పదమైన సంగతి కాదు, కానీ చాలా తీవ్రమైన సంగతి చెప్తున్నాను. Examine your life. మీ జీవితాలను మీరు పరీక్షించుకోండి. Can you tell today, I am sitting in Moriah, God is with me? ఈ దినాన్ని నువ్వు చెప్పగలవా, నేను మోరియాలో కూర్చున్న దేవుడు నాతో ఉన్నాడని? నాతో చెప్పక్కర్లా. నాతో చెప్పాల్సిన పని లేదు. You tell to your own heart. నీ సొంత హృదయానికి నువ్వే చెప్పుకో. How is your heart? నీ హృదయం ఎట్లుంది? Can you tell boldly? నువ్వు ధైర్యంగా చెప్పగలవా? If not, ఒకవేళ లేకపోతే set right your life నీ జీవితాన్ని సరిదిద్దుకో, before it is too late. ఇంకా అధికమైన ఆలస్యం కలక్కముందే. Lord, I want to be your witness. ప్రభువా, నేను నీ సాక్షిగా ఉండాలి, But my life is so dirty. అయితే నా జీవితం ఎంతో మురిగ్గా ఉంది. I am running after the things of the ఈ world. లోక సంగతుల వెంబడి నేను పరిగెత్తు For money, for name, for fame, for eldership, for servant. నేను లీడ్ చేయాలా, నేను నెంబర్. ఏడ చెప్తావు నెంబర్లు ఇవన్నీ? ఈ యొక్క లోకంలో ఉండేటటువంటి ధనము, పేరు, ప్రఖ్యాతులు, ఎల్డర్గా ఉండాలి, నేనే లీడ్ చేయాలని చెప్పి వీటన్నిటి నేను పరిగెత్తున్నాను. Let us examine our lives. మన జీవితాలను పరీక్షించుకుందాం. First thing, to be a witness unto the Lord, you must have personal testimony. నీవు ప్రభువుకు సాక్షిగా ఉండాలంటే నీ వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. మొదట You must be able to tell, God is with me. దేవుడు నాతో ఉన్నాడని నువ్వు చెప్పగలగాలి. మాతో కాదు, మాతో కాదు చెప్పాల్సింది, with me. నాతో. Then you can do wonders.
నీవు అప్పుడు అద్భుతమైన కార్యాలను చేయగలవు. గట్టిగా చెప్పది, అద్భుతమైన కార్యాలు అప్పుడు చేస్తావు. నువ్వు అప్పుడు అద్భుతమైన కార్యాలు చేస్తావు. అది నీరసంగా చెప్పి మాట కాదు, నీరసంగా చెప్పేది కాదు. yes you will do exploits. అప్పుడు నువ్వు బలమైన అద్భుతమైన కార్యాలు చేస్తావు. ఈవెన్ గిడియోన్ అంటాడు అక్కడ, గిద్యోను అంటాడు కదా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇలాగెలా సంభవించును అంటే తోడై ఉంటే వేరేది జరుగుద్ది, isn't it? తోడై ఉంటే వేరే సంగతులు చేస్తాయి. యెహోవా మాకు Exploits. ఎంతో బలమైనటువంటి కార్యాలు. Brothers and sisters, సహోదరులారా, let సహోదరులారా, us ascertain that God is with me. దేవుడు నాతో ఉన్నాడా అనేటటువంటి ఆ నిర్ధారణకు మనం వద్దాం. ఉన్నాడా లేదా అని May God help us. ప్రభువు మనకి సహాయం చేయనుగా.